ఫస్ట్ మీరు మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. Parallel will be showing you AWS as well. కొంతమందికి జీసీపీతో ఇష్యూ వస్తున్న వాళ్ళు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే AWS క్రియేట్ చేసుకోండి, పర్లేదు. ఓకే, ఫస్ట్ కన్ఫర్మ్. ఒకసారి మీరు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లాగిన్ అయిన తర్వాత ఆన్ ద టాప్ బ్యానర్ యూ విల్ బి గెటింగ్ స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ $300 క్రెడిట్. అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత $300 క్రెడిట్ మీ గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. యూ కెన్ క్లిక్ ఆన్ యాక్టివేట్. And before you, let me fill this form first. Okay, తర్వాత మీ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేయండి. ఇక్కడ ట్రై టు గివ్ సర్టిఫికేషన్ చేస్తున్నామని అగ్రీ కంటిన్యూ. మొబైల్ నంబర్ ఆల్రెడీ ఎవరైతే గూగుల్ అకౌంట్ యూస్ చేస్తున్నారో వాళ్ళు యూస్ చేశారో ముందుగా. ఇఫ్ దే వాంట్ టు క్రియేట్ ఎ న్యూ గూగుల్ క్లౌడ్ అకౌంట్ అగైన్, నెవర్ ఎవర్ గివ్ ఎ ఫోన్ నెంబర్ విచ్ హ్యావ్ ఆల్రెడీ యూటిలైజ్డ్. మీరు ఏమైతే యూస్ చేసుకున్నారు ఫోన్ నెంబర్ అది మాత్రం ఇవ్వకండి, కొత్త ఫోన్ నెంబర్ తీసుకోండి, లేకపోతే ఇష్యూ వస్తుంది. అకౌంట్ టైప్ ఇండివిజువల్, మీ కార్డ్ నెంబర్ అవ్వండి. ట్రై టు గివ్ మాక్సిమం అంటే మాక్సిమం సపోర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సిటీ బ్యాంక్, ఎంఎక్స్ కార్డ్ ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, అలాంటివి వర్కౌట్ అవ్వవు. రూపే వర్కౌట్ అవ్వవు, పేటిఎం కార్డ్స్ ఏమైతే అవి వర్కౌట్ అవ్వవు, ప్రీపెయిడ్ కార్డ్స్ వర్కౌట్ అవ్వవు. ఓకే, ఓన్లీ 99% ట్రై టు యూస్ క్రెడిట్ కార్డ్స్. ఇఫ్ నాట్ అవైలబుల్ దెన్ యూ కెన్ గో అండ్ యూస్ డెబిట్ కార్డ్స్ యాజ్ వెల్. ఓకే, మీ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కార్డ్ నెంబర్ ఇచ్చాం అనుకోండి, ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయమంటుంది. మీ అడ్రస్ ఏంటి, టౌన్ ఏంటి, పోస్ట్ కార్డ్ ఏంటి, నేమ్ ఏంటి, ఇవన్నీ. తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అన్రిజిస్టర్డ్ పెట్టుకోండి. ఇక అప్పుడు క్లిక్ మై స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అంటే మీ బ్యాంకింగ్ సైట్ కి నావిగేట్ అవుతుంది. అక్కడ మీకు ఇనీషియల్ గా మీ అకౌంట్ నుంచి ₹2 కట్ అవుతాయండి. ఓకే, వన్స్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ మీకు 1-2 వీక్స్ లో మళ్ళీ ₹2 కూడా మీ అకౌంట్ లో క్రియేట్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఇష్యూ కాకూడదు. సక్సెస్ఫుల్ గా అయిపోయింది అనుకోండి, వెన్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్ గా మొత్తం అంతా క్రియేట్ అయితే మీకు జనరల్ గా వచ్చే మెయిల్ ఏంటంటే, ఈ మెయిల్ వస్తే మీకు సక్సెస్ఫుల్ గా అయినట్టేనండి. ఈ మెయిల్ రాకపోతే మీకు ఇంక అకౌంట్ క్రియేట్ అవ్వలేదు అని అర్థం. ఇలాగా అకౌంట్ కన్ఫర్మేషన్ యువర్ గూగుల్ క్లౌడ్ ఫ్రీ ట్రయల్ అని వస్తుంది. ఈ మెయిల్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే మీకు సక్సెస్ఫుల్ గా అకౌంట్ క్రియేట్ అయినట్టే అర్థం. ఓకే, సో ఇక్కడ ఇష్యూస్ ఏమొస్తాయండి ఎవరికైనా? ఫస్ట్ థింగ్, ఈ 3 ఎర్రర్స్ వస్తున్నాయంటే మీనింగ్ ఓన్లీ మీ కార్డ్ ఇష్యూ, అంతమించి ఏం కాదు. ఇప్పుడు మనం ఈ అకౌంట్ క్రియేషన్ ముందు చేయాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్, మీ కార్డుకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్డ్ ఉందా లేదా. సెకండ్, కార్డుకి రికర్సివ్ పేమెంట్ ఎనేబుల్డ్ ఉందా లేదా. రికర్సివ్ పేమెంట్ అంటే ఏంటంటే రీసెంట్ గా RBI రూల్స్ ప్రకారం ఎనీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ దట్ యూ డూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్ నెట్ఫ్లిక్స్ తీసుకున్నారండి. నెట్ఫ్లిక్స్ లో ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా మీరు, అంటే ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ కి మీ అకౌంట్ నుంచి మనీ కట్ చేయాలని మీరు ఆల్రెడీ అప్లోడ్ ఇస్తున్నట్టే. సేమ్ గూగుల్ క్లౌడ్ లో కూడా ఈ ఏప్రిల్ ఉంది, ఏప్రిల్ 31 days యూస్ చేసుకున్నాం మనం, ఒక ₹2 అమౌంట్ అయింది మనకి, ఒక ₹200 అయింది. ఈ ₹200 కూడా మీరు పే చేయకుండానే May 1st మీ అకౌంట్ నుంచి కట్ అవ్వడానికి మీరు పర్మిషన్ ప్రొవైడ్ చేస్తున్నట్టు, రైట్? అండ్ మోర్ ఓవర్ జీమెయిల్ ఐడి ఎప్పుడైనా యూస్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు, సో కొత్త జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఫోన్ నెంబర్ తో ఆల్రెడీ గూగుల్ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే ముందుగా అది కూడా వర్కౌట్ అవ్వదు, కొత్త ఫోన్ నెంబర్ తీసుకోండి. కార్డ్స్ సేమ్ ఉండొచ్చు అండి, అంటే ఒకే కార్డ్ తో మీరు n నెంబర్ ఆఫ్ థింగ్స్ చేసుకోవచ్చు. బికాస్ ఐ పర్సనల్లీ యూస్ సింగిల్ కార్డ్ ఫ్రమ్ n నెంబర్ ఆఫ్ ఇయర్స్. ప్రతి అకౌంట్ కూడా సేమ్ కార్డ్ యూస్ చేస్తాను, బట్ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి మాత్రం ఇష్యూ వస్తుంది రీసెంట్ టైమ్స్ లో, సో ఆబ్వియస్ గా మారుస్తూ వస్తాం. సో కార్డుతో ఇష్యూ రాదు. మాక్సిమం ట్రై టు యూస్ వీసా, ఎందుకంటే ఇవి నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నా, చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇష్యూస్. వీసాతో మీకు ఎటువంటి ఇష్యూ రాదు. మాస్టియో కార్డ్స్ కొన్ని వర్కౌట్ అవ్వు, రూపే కార్డ్స్ స్కోప్ లేదు. ఓకే, ఇవన్నీ అకౌంట్ క్రియేషన్ అయిపోయిన తర్వాత అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది అనుకోండి, మీకు అకౌంట్ కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి వస్తుంది.
ఆ అకౌంట్ కన్ఫర్మేషన్ మెయిల్ ఐడిలో ఓకే, అకౌంట్ కన్ఫర్మేషన్ మెయిల్ ఐడిలో మీకు $300 క్రెడిట్ అయినట్టు వస్తుంది. ఒకసారి మీకు సక్సెస్ఫుల్ గా అయిపోతే మీకు పైన బ్యానర్ లో ఫ్రీ ట్రయల్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, 21,000 రూపీస్ 91 days. ఓకే, ఇలా వచ్చిందంటే మీనింగ్ మీరు హ్యాపీగా అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే. నెక్స్ట్ 90 days మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయిన తర్వాత నెవర్ ఎవర్ క్లిక్ ఆన్ యాక్టివేట్ బటన్. ఈ యాక్టివేట్ క్లిక్ చేయడం మీనింగ్ ఏంటి? ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై ఫ్రీ టైర్ అకౌంట్, నవ్ ఐ వాంట్ టు కన్వర్ట్ మై ఫ్రీ టైర్ టు పెయిడ్ అకౌంట్. సో మనకు అది అవసరం లేదు కాబట్టి యాక్టివేట్ క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేసినా ప్రాబ్లం రాదు. ఒక క్లిక్ చేసేలా ఉంటే నాకు పింక్ చేయాలి అని చెప్తున్నా ఎలా డియాక్టివేట్ చేయాలి. ఓకేనా? అండ్ 90 days మీకు ఎటువంటి ఇష్యూ రాదు. మీకు 21,000 రూపీస్ మీ అకౌంట్ లో గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు 90 days యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ ఇష్యూ ఏమైనా వస్తే మాత్రం ఓకే, చాలా మంది అకౌంట్స్ క్రియేట్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ నెంబర్ రీజన్స్, బ్యాంక్స్ వల్ల అవ్వచ్చు. ఒకవేళ ఇందులో ఏదో ఒక ఎర్రర్ వచ్చింది అనుకో, మీకు 99% మీకు ఇదే వస్తుంది, 103 వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే కొత్తగా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఎవరిదో కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎవరైనా తెలిసిన కార్డ్స్ తీసుకోండి. ఓకే, అకౌంట్ ఎక్కడ క్రియేట్ చేస్తారంటే ఇప్పటి వరకు మీరు ఏ ల్యాప్టాప్ లో కానీ ఫోన్ అయితే క్రియేట్ చేయలేదో కొత్త ఫోన్ లో క్రియేట్ చేయండి. ఆర్ ఇంకాగ్నిటో విండోలో క్రియేట్ చేసుకోండి. ఇంకాగ్నిటో కూడా వద్దు, జనరల్ గా మీ మొబైల్ ఫోన్ లో క్రియేట్ చేసుకోండి అకౌంట్, అప్పుడు సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఓకేనా? ఎందుకంటే మీ డివైస్ కూడా గూగుల్ ట్రాక్ చేస్తూ ఉంటుంది, ముందు క్రియేట్ చేశారా లేదా అనేది కూడా ముందుగా ట్రాక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఒకవేళ సక్సెస్ఫుల్ యాక్టివేట్ అవ్వలేదు మీకు, డైరెక్ట్ గా మీకు 99% ఈ మెసేజ్ రావాలి. మీకు అకౌంట్ కన్ఫర్మేషన్ మెసేజ్ 99% వచ్చేస్తుంది, అందులో ప్రాబ్లం లేదు. ఒకవేళ రాకపోతే మీకు ఏ మెసేజ్ వస్తుంది అనుకుంటున్నారు? ఓకే, యువర్ గూగుల్ అకౌంట్ ఈస్ డిజేబుల్డ్, ఫస్ట్ ఈ మెసేజ్ రావచ్చు. ఆర్ ఇది అర్జెంట్ యువర్ బిల్లింగ్ అకౌంట్ హస్ బీన్ సస్పెండెడ్ అని వస్తుంది మెయిల్. ఓకే, అంటే ఒక 10% పీపుల్ కి మెయిల్ రావచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ మెయిల్ లో లింక్ ఉంటుంది మీకు ఇక్కడ, ఈ లింక్ క్లిక్ చేశారనుకోండి మీరు ఒక గూగుల్ ఫామ్ కి అపీర్ అవుతారు. ఆ ఫామ్ లో ఏముంటుంది అంటే మీ అకౌంట్ యొక్క ఐడి ఇది ప్రొవైడ్ చేయండి అక్కడ. అట్ ద సేమ్ టైం ఇందాక మీరు కార్డ్ నెంబర్ ఇచ్చారు గుర్తుందా అకౌంట్ క్రియేషన్ అప్పుడు? ఆ కార్డ్ నెంబర్ లో ఒక పర్సన్ యొక్క నేమ్ ఉంటుంది. ఈ కార్డ్ ని ఫోటో తీసి పంపించాలి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఈ కార్డు నేమ్ ఉన్న పర్సన్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, ఆధార్ కార్డ్ అవ్వచ్చు, ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన 2 hours కి గూగుల్ కస్టమర్ కేర్ సపోర్ట్ మిమ్మల్ని అప్రూవ్ చేసి మీ అకౌంట్ యాక్టివేట్ చేస్తారు. సో ఇది నెంబర్ ఆఫ్ స్టెప్స్ అండి, అంటే ఇష్యూస్ తో కలిపి. ఓకే, నాకు అసలు అవ్వట్లేదు, అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అవ్వట్లేదు, చాలా ఇష్యూ వస్తుంది, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే దెన్ డైరెక్ట్లీ గో ఫర్ AWS. ఓకే, AWS లో క్రియేట్ చేయడం చాలా ఈజీ, మీకు ఎంత రిస్ట్రిక్షన్స్ ఏ ఉండవు, డైరెక్ట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ AWS అకౌంట్. మీ ఈమెయిల్ ఐడి మీరు ఏమైతే క్రియేట్ చేసుకున్నారో మీ అకౌంట్ నేమ్ వెరిఫై చేసుకున్న తర్వాత సేమ్ ఇందట్లో మీకు కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, ₹1 ₹2 కట్ అవుతుంది, డైరెక్ట్ గా మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. మీకు GCP లాగా ఇంత ప్రాసెస్ ఉండదు, ఎందుకంటే AWS లో మీకు $300 క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి. బట్ మీరు మరీ ఎక్కువ స్పెండ్ చేయాల్సిన నీడ్ లేదు. ఇఫ్ పాసిబుల్ GCP అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఇఫ్ నాట్ దెన్ యూ కెన్ గో ఫర్ AWS అకౌంట్ యాజ్ వెల్. ఓకే, ఇక్కడ దాకా డౌట్ ఉందా అకౌంట్ క్రియేషన్ స్లాట్ లో? అందరికి అర్థమైంది కదా? ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఇది చేసుకోండి, ఎందుకంటే ఇది లేకపోతే ప్రాక్టీస్ చేయడానికి మీకు స్కోప్ ఉండదు కాబట్టి. ఓకే, పెట్టుకోవచ్చు. థ్యాంక్స్. ఫస్ట్ థింగ్, క్యూబర్నెటిస్ అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే చాలా ఈజియెస్ట్ టూల్ అండి. ఓకేనా? కాకపోతే క్యూబర్నెటిస్ రావాలి అంటే మీకు అట్లీస్ట్ కంటైనర్స్ అంటే తెలియాలి. ఫస్ట్ థింగ్, అప్లికేషన్స్ ఎలా డిప్లాయ్ చేస్తామో తెలియాలి. ఎందుకంటే థియరీ కాదు కదా, మనం థియరీ నేర్చుకోవడానికి రియల్ వరల్డ్ లో మన రెగ్యులర్ అప్లికేషన్స్ ఎలా డిప్లాయ్ చేస్తాము, వాటిని కంటైనరైజ్ ఎలా చేస్తాము. సో కంటైనరైజ్ చేయాలంటే మనకు తెలియాల్సింది ఏదో ఒక కంటైనరైజేషన్ టెక్నాలజీ. అది డాకర్ అవ్వచ్చు, పాడ్మ్యాన్ అవ్వచ్చు,
రాకెట్ అవ్వచ్చు, ఏదైనా సరే జనరల్ గా. కాకపోతే వీల్ బి కవరింగ్ డాకర్. డాకర్ లో డాకర్ ఎప్పుడు కూడా మీరు ప్రొడక్షన్ లో యూస్ చేయాలండి. ఓకేనా? డాకర్ అనేది కంటైనర్స్ క్రియేషన్ వరకు మాత్రమే యూస్ చేస్తారు. ఎప్పుడైనా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనేవి క్యూబర్నెటీస్ లో మాత్రం హోస్ట్ చేస్తారు. ఒకప్పుడు మేము ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పీపుల్ యూస్ టు డిప్లాయ్ ఇన్ డాకర్ సర్వర్స్ యాజ్ వెల్, బట్ అది రియల్ వరల్డ్ అంత కరెక్ట్ గా ఉండదు. సో పీపుల్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ క్యూబర్నెటీస్. సో డాకర్ లో కూడా విల్ బి లెర్నింగ్ అబౌట్ వాట్ ఆర్ కంటైనర్స్ ఆర్. ఓకే, ఈ కంటైనరైజేషన్ కి కావాల్సిన కంటైనర్ ఇమేజెస్ అంటే ఏంటి, ఈ ఇమేజెస్ పబ్లిక్ రెడీగా ఉంటాయి, ఇవి ఎవరైనా డెవలప్ చేస్తారని, అంటే ఎవరో డెవలప్ చేసి మనం ఇట్లా చేసుకుంటాం, బట్ ఇది ఎక్స్పెక్టేషన్ కాదు కంపెనీ నుంచి. ఒక కొత్త అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటే యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్ డెవలప్స్ ఇంజనీర్ గా నేను నా అప్లికేషన్ ని ఇమేజ్ కింద క్రియేట్ చేయాలి. ఇది ప్రైమరీ రోల్. ఇది చేసిన తర్వాత మాత్రమే మీరు క్యూబర్నెట్స్ లో డిప్లాయ్ చేస్తారా, ఓపెన్ షీట్ లో డిప్లాయ్ చేస్తారా, జీకే క్లస్టర్ లో డిప్లాయ్ చేస్తారా, మీ ఇంట్రెస్ట్. అసలు ఇది ఇమేజ్ లేదనుకోండి, నెక్స్ట్ స్టెప్ వెళ్ళడం కూడా వేస్ట్. ఓకే, సో ఇమేజ్ క్రియేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్. ఒకసారి ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇమేజ్ లో ఏమేమి టైప్స్ ఉంటాయంటే, ఏమేమి లేయర్స్ ఉంటాయి, ఫ్రమ్ దేర్ విల్ బి గోయింగ్ టువర్డ్స్ స్టోరేజ్, వాల్యూమ్, ఇలా కంటైనర్స్ కాన్సెప్ట్స్ అనేవి ఫినిష్ చేసుకున్న తర్వాత మాత్రమే విల్ బి స్టెప్పింగ్ ఇంటూ క్యూబర్నెటీస్. ఎందుకంటే ఇవి అర్థం కాలేదు అనుకోండి బేసిక్స్, నేను చెప్పి వెళ్ళిపోతాను తప్ప మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకేనా? సో రామ్, అర్థమైందా? క్యూబర్నెటీస్ ఓన్లీ ప్రిరిక్విజిట్స్ ఏంటంటే కంటైనర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజెస్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి, రెండు కంటెంట్స్ ఎలా మాట్లాడుకుంటే నెట్వర్కింగ్ లో, స్టోరేజ్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం, సేమ్ కాన్సెప్ట్స్ మనం క్యూబర్నెట్స్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే ఓకే. ఓకే, సో at the end of the day, as a DevOps engineer or cloud engineer or a Kubernetes developer or administrator, our primary goal is to deploy applications. ఓకేనా? అప్లికేషన్స్ డిప్లాయ్ చేయడం అనేది మన ప్రైమరీ ఫోకస్. మీరు సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తారా, వర్చువల్ మిషన్ లో డిప్లాయ్ చేస్తారా, కంటైనర్స్ లో డిప్లాయ్ చేస్తారా, లేదా క్యూబర్నెటీస్ పాడ్ లో డిప్లాయ్ చేస్తారా, లేదా సర్వర్లెస్ లో డిప్లాయ్ చేస్తారా, ఎలా డిప్లాయ్ చేసినా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అనేది నా ప్రైమరీ టాస్క్. ఓకే, సో దీనికోసం ఏం చేస్తామంటే, యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీ అప్లికేషన్ ఇన్ ద ప్రెసెంట్ ఐటీ వరల్డ్ ఈస్ డిప్లాయిడ్ ఆన్ కంటైనర్స్. ఓకే, కాకపోతే కంటైనర్స్ కన్నా ముందు ఎలా డిప్లాయ్ చేశారు, వాటికన్నా ముందు ఎలా డిప్లాయ్ చేసి తెలుసుకుంటే, కంటైనర్స్ లో డిప్లాయ్ చేయడానికి రీజన్స్ ఏంటి, సో కంటైనర్స్ ఎందుకు యూస్ చేయాలి, కంటైనర్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ చూడొచ్చు. అండర్స్టాండ్ వాట్ ఆర్ కంటైనర్స్, కంటైనర్స్ అంటే ఏంటి. ఓకే, దెన్ వీ కెన్ సి కంటైనర్స్ ఎలా యూస్ చేస్తున్నారు, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో జనరల్ గా ఎవరికైనా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉందా కంటైనర్స్ అంటే ఏంటో? సరేనండి, కంటైనర్స్ కన్నా ముందు లెట్ మీ గివ్ యూ ఓవర్ వ్యూ అబౌట్ హౌ అప్లికేషన్ యూస్ టు డిప్లాయ్ ప్రీవియస్లీ. ఓకే, సో జనరల్ గా అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అసలు? నా సోర్స్ కోడ్ ఇది డెవలపర్స్ క్రియేట్ చేస్తారు. ఈ డెవలప్ చేసిన సోర్స్ కోడ్ ని కస్టమర్స్ యూస్ చేసుకోవాలి. కాబట్టి కస్టమర్ డైరెక్ట్ సోర్స్ కోడ్ ఎప్పుడు యూస్ చేయం కదా, మనమేనా ఫేస్బుక్ కానీ ఆఖరికి మీరు లాగిన్ జూమ్ అప్లికేషన్ కానీ ఏమైనా సరే జనరలీ వి యూస్ ద ఆర్టిఫాక్ట్ ఆఫ్ ఇట్, అంటే అప్లికేషన్ యూస్ చేస్తాం తప్ప సోర్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని వాటిని కన్వర్ట్ చేసుకొని అప్పుడు మాత్రం అప్లికేషన్ యూస్ చేయం కదా రియల్ గా. సో జనరల్ ఏం చేస్తారంటే, సోర్స్ కోడ్ ఏమైతే డెవలపర్స్ క్రియేట్ చేస్తారో వాటిని ఒక ఆర్టిఫాక్ట్ గా జనరేట్ చేసి, ఆర్టిఫాక్ట్ ని అవుట్పుట్ ఫైల్ అంటే మీకు జనరల్ బైండేజ్ కానీ కన్వర్ట్ వచ్చిన ఆర్టిఫాక్ట్ ని ఒక సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తాము. ఓకే, సర్వర్ లో హోస్ట్ చేస్తారు. ఓకే, ఆబ్వియస్ గా హోస్ట్ చేస్తున్నప్పుడు ఈ సర్వర్ యొక్క ఐపీస్ కానీ లేకపోతే మీ డొమైన్ నేమ్స్ కానీ పబ్లిక్ ఇస్తారు, సో దట్ దే కెన్ మేక్ ఇట్ యాక్సెసిబుల్. ఎంత జరగాలంటే మనకి ఏం కావాలి, ఈ అప్లికేషన్ యొక్క సోర్స్ కోడ్ కావాలి, డిప్లాయ్ చేయడానికి సర్వర్స్ కావాలి. ఓకేనా? సో ఇదే ప్రాసెస్ లో ఫస్ట్ జనరేషన్ ఏం చేసేవారంటే, అంటే ప్రీవియస్ చాలా ఇయర్స్ బ్యాక్ పీపుల్ యూస్ టు హ్యావ్ సర్వర్స్. ఓకే, ఆబ్వియస్ గా చాలా సర్వర్స్ ఉంటాయి కదా. ఇది ఒక సర్వర్ అనుకుందాం, అంటే ఒక మెషిన్. సర్వర్ అంటే ఒక మెషిన్ అండి. మీ ల్యాప్టాప్ ఎలాగైతే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయో, ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ర్యామ్, సిపియు, నెట్వర్క్ కార్డ్స్, మన ల్యాప్టాప్స్ మనం అంటాం సర్వర్ కొంచెం హై కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. లెట్స్ సే ఈ మెషిన్ లో వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 16 కోర్ సిపియు, అంటే మనం i5 అయితే ప్రాసెసర్ ఎలాగైతే అంటామో మన జనరల్ గా కోర్స్ ప్రాసెసర్ అంటారండి, ఎన్ని కోర్స్ ఆఫ్ సిపిస్ ఉన్నాయని. అలాగే
32 GB ర్యామ్ ఉందనుకుందాం. ఓకే, ఇది కాన్ఫిగరేషన్. అది లెట్స్ అస్యూమ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా పర్లేదు. ఇప్పుడు నేను ఈ సర్వర్ లో మనందరూ ఒక జావా అనే అప్లికేషన్ డెవలప్ చేస్తాను, డిప్లాయ్ చేయాలి, ఒక డెవలప్స్ టీమ్. సో నా డెవలపర్ జావా సోర్స్ కోడ్ రాసుకున్నారు, నేను మేవేర్ అనే బిల్డ్ టూల్ ఉపయోగించుకొని ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేశాను. ఇది నా ఆర్టిఫాక్ట్. ఓకే, ఈ ఆర్టిఫాక్ట్ ని నేను ఈ సర్వర్ డిప్లాయ్ చేయాలి. ఓకేనా? సో డిప్లాయ్ చేయాలంటే ఏంటి, ఇది జావా అప్లికేషన్ కాబట్టి ఈ మెషిన్ మీద ఐ విల్ ట్రై టు, ఇది హార్డ్వేర్, దీని మీద ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది లినక్స్ అవ్వచ్చు ఆర్ విండోస్ అవ్వచ్చు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నా జావా అప్లికేషన్ కావాల్సిన డిపెండెన్సీస్ అంటే నా జావా ఇన్స్టాలేషన్స్ అవ్వచ్చు ఆర్ టామ్ కట్ ఇన్స్టాలేషన్స్ అవ్వచ్చు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను ఏమైతే ఈ ఆర్టిఫాక్ట్ ఉందో ఈ ఆర్టిఫాక్ట్ ని డిప్లాయ్ చేస్తాను. ఓకేనా? సో జనరల్ గా ఇది ఫ్లో. ఒక సర్వర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనకు కావాల్సిన డిపెండెన్సీస్ వాటి మీద డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తాం. ఇదంతా ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్ అండి, అంటే వెరీ ప్రీవియస్ గా యూస్ చేసే వాళ్ళందరూ మీరు ఫిజికల్ మెషిన్స్ మీద వాటి మీద. లెట్స్ అస్యూమ్ జనరేషన్ 1. ఇక్కడ ఏమవుతుంది, మీ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయో ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ మొత్తం అన్ని కలిపి ఒక సర్వర్ లో యూస్ చేసుకుంటున్నారు. ఆ సర్వర్ లో మీ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నా జావా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటే లెట్స్ అస్యూమ్ ఇట్ ఈస్ టేకింగ్ అరౌండ్ 200 MB ఆర్ 200 మిల్లీ కోర్స్ ఆఫ్ CPU. అంటే ఒక 200 మిల్లీ కోర్ CPU సరిపోతుందండి. కాకపోతే నేను ఎన్ని కోర్స్ ఇస్తాను, 16 కోర్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ సర్వర్ లో ఇంకే అప్లికేషన్ డిప్లాయ్ చేయట్లేదు. సో అన్నెసరీగా రిసోర్స్ వేస్టేజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం నా అప్లికేషన్ కూడా ఒక 1 GB ర్యామ్ సరిపోతుంది, అంత నుంచి అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే 512 MB ర్యామ్ కూడా ఎనఫ్. సో నా ఫిజికల్ సర్వర్ ఒక అప్లికేషన్ మాత్రం డిప్లాయ్ చేయగలుగుతున్నాను. సో ఇది హార్డ్వేర్ రిసోర్స్ అన్ని యూటిలైజ్ అవుతున్నాయి కాబట్టి పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ ద వర్చువల్ మెషిన్స్. ఓకే, వర్చువల్ మెషిన్స్ ఏం చేస్తాం, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా ఒక సర్వర్ ఉంటుంది, ఇది సర్వర్. ఈ సర్వర్ కూడా కోర్స్ ఉంటాయి, 16 కోర్ CPU, 32 GB ర్యామ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ విల్ బి ఇన్స్టాలింగ్ సంథింగ్ కాల్డ్ హైపర్వైజర్. ఓకే, దిస్ హైపర్వైజర్ క్యాన్ బి మీ VMware అవ్వచ్చు ఆర్ మీ విండోస్ 10 యూస్ చేస్తే హైపర్-V లాంటివి కూడా అవ్వచ్చు. ఓకే, మీరు జనరల్ గా గూగుల్ క్లౌడ్ లో కానీ అమెజాన్ లో కానీ యూస్ చేసేవన్నీ. ఓకే, మీరు అమెజాన్ లో కానీ AWS GCP అన్నిట్లో యూస్ చేస్తారు ఏమైతే వర్చువల్ మెషిన్స్ అంటారో ఇవన్నీ ఇలాగే క్రియేట్ అయ్యండి. మీ అమెజాన్ సిట్రిక్స్ హైపర్వైజర్ యూస్ చేయొచ్చు, గూగుల్ క్లౌడ్ KVM యూస్ చేయొచ్చు, Azure ఏమో హైపర్-V యూస్ చేయొచ్చు. సో ఏదో ఒక హైపర్వైజర్ టెక్నాలజీ యూస్ చేస్తారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏం చేస్తారంటే మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తారు. దీస్ వర్చువల్ మెషిన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as ఇన్స్టెన్సెస్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ అ బిగ్గర్ మెషిన్ అండ్ ట్రైంగ్ టు డిప్లాయ్ my smaller applications on those bigger machines, I'll be segregating my underlying hardware to n number of virtual machines. Okay, so ఇక్కడ ఏం చేస్తాను, ఇది ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకుంటా, ఇది ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను, ఇది ఒక వర్చువల్ మెషిన్. సో ఏమవుతుంది, ఈ వర్చువల్ మెషిన్ కూడా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీ వర్చువల్ మెషిన్ కి కూడా 2 కోర్ CPU, ఒక 4 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అట్ ద సేమ్ టైం వీటి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ కదా, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక బేస్ మెషిన్ మీద నేను నెంబర్ ఆఫ్ మెషిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వీటిని గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. ఓకే, దీని హోస్ట్ అంటాం. అంటే మన ల్యాప్టాప్ లో కూడా మీరు ఏదైనా ఉబంటు మెషిన్ వేసుకోవాలనుకుంటున్నారు, ఉబంటు మెషిన్ యూస్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆబ్వియస్ గా హైపర్వైజర్ వేసుకుంటారు, దాని మీద మళ్ళీ మీకు కావాల్సిన ఉబంటు మెషిన్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసిన ప్రాసెస్ లో ఈ మెషిన్ కి మీ ల్యాప్టాప్ లో 16 GB ర్యామ్ ఉందనుకోండి, ఎంత ర్యామ్ ప్రొవైడ్ చేయాలి, ఎన్ని కోర్ CPU ప్రొవైడ్ చేయాలి, ఎంత డిస్క్ ప్రొవైడ్ చేయాలి మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇక్కడ కూడా అంతే, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఈ మెషిన్ లో కూడా నా జావా అప్లికేషన్ తగ్గట్టు నేను జావా అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుంటాను. అంటే జావా ప్రీరిక్విజిట్స్ ఏమైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ .NET అప్లికేషన్ అనుకోండి, .NET క్రియేట్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విండోస్ అనుకుందాం ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే ఇది కూడా జావా అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్ గా నేను ఏమైతే ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేశానో ఆర్టిఫాక్ట్ ని డిప్లాయ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, జనరల్లీ ప్రీవియస్ జనరేషన్ లో మీరు ఒకటే సర్వర్ లో ఒక అప్లికేషన్ మాత్రం డిప్లాయ్ చేసేవారు, అన్నెసరీగా హార్డ్వేర్ రిసోర్స్ అనేది వేస్ట్ అయ్యేవి. ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ దట్, పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ హైపర్వైజర్స్ వేర్ యూ కెన్ క్రియేట్ guest operating systems or guest machines based upon the underlying host machine.
మీ గెస్ట్ మెషిన్ కి కూడా స్మాల్ ఇన్స్టెన్స్ గా క్రియేట్ చేయొచ్చు. వాటిలో మీకు కావాల్సిన అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఫుల్ బ్లోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైతే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఈ వర్చువల్ మెషిన్స్ లో కూడా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. కాకపోతే ఇలా చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఓకే, నా అప్లికేషన్ సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్తున్నా, స్మాల్ చంక్స్ కింద డివైడ్ చేస్తాను, స్మాలర్ గా డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తాను, అండర్లైన్ హార్డ్వేర్ ఏం యూస్ చేయట్లేదు. బట్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, మీరు ఇక్కడ 2 GB ఇక్కడ కూడా మీరు అలొకేషన్ చేస్తున్నారు, 2 core CPU 4 GB ర్యామ్ అలాగా. ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటి, మీరు ఎప్పుడైనా సర్వర్స్ లో వర్క్ చేయాలనుకోండి, ఓకే ఓకే ఉంటదండి, హోస్ట్ మెషిన్ కూడా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మీరు డిప్లాయ్ చేయలేరుగా. ఇక్కడ కూడా ఓఎస్ ఉంటుంది, ఓకేనా. మీరు ఎప్పుడైనా సర్వర్స్ లో డిప్లాయ్ చేయాలనుకోండి, అంటే జనరల్ సర్వర్స్ కోసం మాట్లాడినప్పుడు మీరు హార్డ్వేర్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తారు. సేమ్ థింగ్ మీరు కంటైనరైజేషన్ మీద డిప్లాయ్ చేయాలనుకోండి, అంటే ఒక అప్లికేషన్ ని కంటైనరైజ్ చేద్దాం అనుకుంటున్నారు, then our focus will be majorly on the applications, not on the underlying hardware. హార్డ్వేర్ ఎలా ఉందని నాకు సంబంధం లేదు. నా ఫోకస్ ఎప్పుడు కూడా అప్లికేషన్ మీద మాత్రం ఉంటది. అది ఎక్కడ హోస్ట్ అయింది, దాని అండర్లైన్ లో ఏముంది, ఆపరేటింగ్ సిస్టమ్ అవన్నీ నాకు సంబంధం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ సెకండ్ జనరేషన్ లో, లెట్స్ కాల్ ఇట్ G2, ఈ సెకండ్ జనరేషన్ లో వీఆర్ డిప్లాయింగ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ, దట్స్ ఫైన్. అలాంగ్ విత్ ద ప్రీవియస్ జనరేషన్ we have been deploying them on virtual machines in order to save some sort of space అవ్వచ్చు, రిసోర్స్ అలొకేషన్స్ అవ్వచ్చు. బట్ ఇక్కడ కూడా ఛాలెంజ్ ఉంది నాకు. నా జావా అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి, అంటే నా జావా అప్లికేషన్ ప్రీరిక్విజిట్స్ ఏముంటాయి నాకు మహా అయితే, లెట్ మీ డు వన్ థింగ్. నా జావా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, నేను జావా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు అది ఏ ఉండాలి సర్వర్ లో, అంటే జావా అప్లికేషన్స్ ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి మాత్రం కావాలంటే, అంతే తప్ప నాకు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డ్రైవర్స్, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్యాకేజెస్, ఈ నెట్వర్క్ డ్రైవర్స్ ఇవన్నీ అవసరం లేదు. నాకేంటి, నా జావా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. ఓకే, నా జావా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. ఈ జావా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఎక్కడైతే సర్వర్ లో డిప్లాయ్ చేస్తానో ఈ సర్వర్ లో ఈ జావా అప్లికేషన్ రన్ అవడానికి కావాల్సిన డిపెండెన్సీస్ కానీ బైండరీస్ కానీ ఉంటే సరిపోతాయి. అంతే తప్ప ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఫుల్ బ్లోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాల్సిన నీడ్ లేదు. ఎందుకు లేదు? బికాస్ మై అప్లికేషన్ ఇస్ వెరీ స్మాల్. అప్లికేషన్ చిన్నగానే ఉంటాయండి, అంట్లో రన్లెస్ పెద్ద మోనాలిథిక్ అప్లికేషన్స్ తప్ప. ఏ అప్లికేషన్ అయినా సరే, మీకు జావా అప్లికేషన్ అనుకోండి, జావా కావాల్సిన ప్రీరిక్విజిట్స్ ఉండాలి, దానికి కావాల్సిన డిపెండెన్సీస్ మాత్రం సరిపోతాయి తప్ప అన్నెసరీగా అన్ని నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అవసరమా అంటే అవసరం లేదు. అంటే ఏంటి, మీ సౌండ్ డ్రైవర్స్ అవ్వచ్చు, నెట్వర్క్ డ్రైవర్స్ అవ్వచ్చు, కేబుల్స్ అవ్వచ్చు, డిస్ప్లే డ్రైవర్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవసరం లేదు కదా. మీ కంటెంట్ రన్ అవ్వాలంటే, మీ అప్లికేషన్ రన్ అవ్వాలంటే జావా సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేశారంటే, ఆ ఇష్యూని ఎరాడికేట్ చేయడానికి అండర్లైన్ లో సేమ్ సర్వర్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఇది కొంచెం క్లియర్ అండి. లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ యూజ్ అదర్ విండో. వేర్ ఈస్ ద క్లియర్ బటన్ హియర్, కొత్త యూఐ అంతని. ఇప్పుడు ఏం చేస్తానంటే, సేమ్ మీకు ఇందాక ఏమైతే అండర్లైన్ లో హార్డ్వేర్ ఉందో హార్డ్వేర్ ఏం చేంజ్ అవుతుంది, ఇక్కడ కూడా హార్డ్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ లేక మీ కంటెంట్ డిప్లాయ్ చేయలేదు ఎండది. ఇది కూడా హోస్ట్ మెషిన్, దీనికి సర్వర్స్ ఉంటాయి, దీనికి హార్డ్వేర్ అన్ని ఉంటాయి. సారీ, దీనికి హార్డ్వేర్ ఉంటాయి, సిపియూ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ విల్ బి ఇన్స్టాలింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ కంటైనర్ రన్ టైమ్ టెక్నాలజీ, సిఆర్టి అంటారండి. ఓకే, దిస్ క్యాన్ బి యువర్ డాకర్, this can be your containerd, or this can be your rocket or any other software or podman అవ్వచ్చు. ఓకే, ఒకసారి ఈ డాకర్ రన్ టైమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్చువల్గా ఏం చేస్తాం అంటే, మనం కంటైనర్స్ డిప్లాయ్ చేస్తాం. ఓకే, కంటైనర్స్ డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్, మన సోర్స్ కోడ్ నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటామండి. ఇది ఎలా నేను చెప్తాను, మనం చేస్తాం చాలా అప్లికేషన్స్. మన సోర్స్ కోడ్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేస్తాం, ఆ ఇమేజ్ నుంచి విల్ బి క్రియేటింగ్ కంటైనర్స్. ఓకే, ఇప్పుడు ఈ డాకర్ రన్ టైమ్ ఏమైతే కంటైనర్ రన్ టైమ్ ఉపయోగించుకొని ఐఎమ్ క్రియేటింగ్ వన్ కంటైనర్.
ఇది ఒక కంటైనర్. అలాగే నేను నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటాను. ఈ కంటైనర్లు ఏముంటాయి అంటే మీ అప్లికేషన్ సోర్స్ కోడ్ ఏమైతే ఉందో, అంటే మీ ఇందాక జావా ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేసి గుర్తుందా, ఈ జావా ఆర్టిఫాక్ట్ ఏమైతే ఉందో, ఈ జావా ఆర్టిఫాక్ట్ కి డిప్లాయ్ అవ్వాల్సిన, ఈ జావా ఆర్టిఫాక్ట్ డిప్లాయ్ చేయాలనుకోండి, దేర్ విల్ బి సమ్ డిపెండెన్సీస్, రైట్? ఆ డిపెండెన్సీస్, దానికి కావాల్సిన లైబ్రరీస్, ఏ మినిమల్ ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ దిస్ స్టఫ్, ఇవి మాత్రం ఉంటే సరిపోతాయి తప్ప ఫుల్ బ్లోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాల్సిన నీడ్ లేదు. సో ఏమవుతుంది, ఇక్కడ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, అది కూడా లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు బ్లాంక్ అని తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ గా ఉబుంటు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, ఆర్ ఆల్పైన్ ఇమేజెస్ తీసుకోవచ్చు. ఈ ఇమేజెస్ అంటే ఏంటి, ఈ లేయర్స్ ఏంటో మళ్ళీ మనం మేబీ ఇమేజెస్ సెక్షన్ చెప్తాను. బట్ లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్, అలాంగ్ విత్ దాట్ మీరు మీ డిపెండెన్సీస్, మీ లైబ్రరీస్ కలిపి యాక్చువల్ మీరు ఏం చేస్తారంటే మీ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు. ఇక్కడ ఫైనల్ అజెండా తీరే మనకి ఏం కావాలి అంటే మీ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. ఇది మన మెయిన్ ఎజెండా. మీరు జావా ఏ డిపెండెన్సీస్ ఉన్నాయని పక్కన పెడితే నా అప్లికేషన్ సక్సెస్ఫుల్ రన్ అవ్వాలి, దానికి కావాల్సిన డిపెండెన్సీస్, లైబ్రరీస్ ని కంటైనర్ గా డిప్లాయ్ చేస్తాను. నెంబర్ ఆఫ్ కంటైనర్ డిప్లాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ కంటైనర్ అనేది ఒక ఐసోలేటెడ్ బౌండరీ అండి. ఓకే, ఈ కంటైనర్ ఏమైతే మీరు క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ, ఇది ఒక ఐసోలేటెడ్ బౌండరీ. ఐసోలేటెడ్ బౌండరీ అంటే మళ్ళీ చెప్తాను. బట్ ఓవరాల్ గా ఒక ఐసోలేషన్ ఉంటుంది, అంటే బయటకు సంబంధం లేదు, బయట నుంచి ఎవరు మాట్లాడలేదు. ఓకేనా? సో జనరల్ ఏమవుతుంది, ఈ కంటైనర్ కంటూ ఓన్ గా హార్డ్వేర్ రిసోర్స్ అవ్వచ్చు, మనకి స్టోరేజ్ అవ్వచ్చు, ఇవన్నీ కాన్ఫిగర్ అయి ఉంటాయి. ఇక్కడ ఇంకో అప్లికేషన్ రన్ అవుతుంది, ఇక్కడ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, ఇక్కడ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. ఇప్పుడు జావా అప్లికేషన్ ఉంది అనుకోండి, ఇక్కడ డెవ్ సర్వర్ రన్ చేయొచ్చు, ఇక్కడ టెస్ట్ అప్లికేషన్ రన్ చేయొచ్చు, ఇక్కడ యూఏ అప్లికేషన్ రన్ చేయొచ్చు, ఇక్కడ ప్రీ ప్రొడ్ అప్లికేషన్ రన్ చేయొచ్చు. సో ఒకటే సర్వర్ లో లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూస్ చేసుకొని, ఇంకా చెప్పాలంటే మినిమల్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసుకొని, మన అప్లికేషన్స్ కి ఏమైతే బైనరీస్, డిపెండెన్సీస్ ఉంటాయి అవి మాత్రమే కాన్ఫిగర్ చేసుకొని అవన్నీ కలిపి ఫోల్డర్ పెడతామండి. టిపికల్ చెప్పాలి, కంటైనర్ ఏం చేస్తుందంటే, యాక్చువల్ మీరు ఎప్పుడైనా ఈ కంటైనర్ డయాగ్రామ్ చూసారనుకో, మరి మామూలు కంటైనర్ ఫోటో, మన షిప్స్ వాటిలో కంటైనర్స్ ఉంటాయి కదా, ఈ కంటైనర్ అంటే ఏం చేస్తుంది అనేది, మనకు కావాల్సిన ప్యాకేజెస్ ఏమైతే ఉన్నాయో, లాజిస్టిక్ టీమ్ మనకు కావాల్సిన ప్యాకేజ్ ఏదైనా అవ్వచ్చు, అది స్టార్టింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే ల్యాంబోర్గిని కార్స్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఇవన్నిటిని కలిపి ఒక కంటైనర్ డిప్లాయ్ చేస్తారు. ఈ కంటైనర్ ని ఒక షిప్ లో ఫ్రమ్ వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్ ట్రావెల్ చేస్తారు. ఓకేనా? లెట్స్ అజ్యూమ్ షిప్ అనేది మీ డాకర్ అనుకుందాం, ఈ పైన కంటైనర్స్ అనేవి ఇండివిజువల్ అప్లికేషన్స్ అనుకుందాం. ఓకేనా? సో ఆ కంటైనర్లు ఏముంటాయి, మీ మీ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కంటైనర్లు ఏముంటాయి జనరల్ గా అంటే, మీ అప్లికేషన్ కి కావాల్సిన డిపెండెన్సీస్, మీ అప్లికేషన్ రన్ అవ్వాలంటే లైబ్రరీస్, ఇవి మాత్రమే అన్ని కలిపి ఒక ఫోల్డర్ కింద క్రియేట్ చేసి, అంటే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి ఆ ప్యాకేజ్ డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తాము. ఇఫ్ యూ రిమెంబర్, ప్రీవియస్ గా మనకి చాలా వరకు ఒక యూస్ కేసు ఉంటుంది, ఏమని, ఇట్స్ వర్కింగ్ ఇన్ మై మెషిన్ బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ మెషిన్ అని. ఓకే, అంటే డెవలపర్స్ డెవలప్ చేసిన అప్లికేషన్ వాళ్ళ ల్యాప్టాప్ లో వర్క్ అవుతుంది, కాకపోతే టెస్టింగ్ టీమ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వర్క్ అవ్వదు. ఓకే, ఎందుకంటే డెవలపర్స్ జనరల్ గా ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ల్యాప్టాప్ లో నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కానీ ప్యాకేజ్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటారు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళ అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇక్కడ వర్క్ అవుతుంది బాగానే, బట్ ఇదే అప్లికేషన్ టెస్టర్ ల్యాప్టాప్ వెళ్ళేసరికి వర్క్ అవ్వదు, ఎందుకంటే అండర్లైన్ లో ఏదో డిపెండెన్సీ ఇక్కడ మిస్ అయి ఉంటుంది, దానివల్ల ల్యాప్టాప్ లో మొత్తం వర్క్ అవ్వదు. సో ఇదంతా ఎరాడికేట్ చేయడం కంటెంట్ యూస్ చేస్తాము చెప్పాలంటే. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, డెవలపర్ తన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఏమైతే డిపెండెన్సీస్ కావాలో, తన అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఇవి కావాలని చెప్తారు. సో అవన్నీ కలిపి ప్యాకేజ్ లో పెట్టేస్తారండి. ఓకేనా? ప్యాకేజ్ లో పెట్టేసి వాటిని ఇమేజ్ ని క్రియేట్ చేస్తాం. ఆ ఇమేజ్ ని ఎక్కడైనా డిప్లాయ్ చేసుకోండి. మీ ల్యాప్టాప్ లో డిప్లాయ్ చేసుకుంటారా, డిప్లాయ్ అయిపోయి సక్సెస్ఫుల్ గా, గూగుల్లో డిప్లాయ్ చేస్తారా, అమెజాన్ లో డిప్లాయ్ చేస్తారా, లేకపోతే ఇంకొక మన ఎజ్యూర్ డిప్లాయ్ చేస్తారా, ఎక్కడ డిప్లాయ్ చేసుకోండి. ఎక్కడైతే కంటైనర్ రన్ టైమ్ టెక్నాలజీ ఉందో మీరు అక్కడ కంటైనర్స్ డిప్లాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అప్కమింగ్ క్లాస్ అంత ఈజీగా అర్థమవుతాయండి. మీకు ఒక డిఫరెన్స్ తెలియాలి ఖచ్చితంగా, కంటెంట్స్ ఎందుకు యూస్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, జనరల్ క్వశ్చన్ వర్చువలైజేషన్ కి కంటైనరైజేషన్ డిఫరెన్స్ ఏంటి, అలా కంటైనర్స్ అంటే ఏంటి, మీరు ఎంత క్యూబర్నెటిస్ సర్టిఫికేషన్ చేసేసినా కంటైనర్ డిఫరెన్స్ తెలియదు అనుకోండి, మన ప్రాక్టికల్ గా ఎంత ఎఫెక్టివ్ ఉండదు. కంటైనర్స్ అంటే చాలా మంది డాకర్ అనుకుంటారు, కంటైనర్స్ అండ్ డాకర్ కాదండి. డాకర్ ఇస్ సాఫ్ట్వేర్ చెప్పాలంటే, ఇంకా క్లియర్ చెప్పాలంటే, దేర్ ఇస్ ఎ కంపెనీ కాల్డ్ యాజ్ డాట్ క్లౌడ్. ఓకే, ఈ డాట్ క్లౌడ్ అనే కంపెనీ ఏం చేసింది, ఇనిషియల్ గా
వాళ్ళకి ఏదో ఒక ఈ కామర్స్ అప్లికేషన్ ఉండేది, ఒక ఈ కామర్స్ సమ్ ఏదో అప్లికేషన్. ఆ అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేయడానికి దే ఆర్ యూజ్డ్ కంటైనరైజేషన్ టెక్నాలజీ. కంటైనరైజేషన్ టెక్నాలజీ అనేది కొత్తది కాదండి, ఎప్పటి నుంచే ఉంది. మన లైనక్స్ ఎల్ఎక్సీ కంటైనర్స్ అవన్నీ ఉంటాయి. కాకపోతే మనం అంత డీపర్ లెవెల్లో వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వలేం కాబట్టి ఈ డాట్ క్లౌడ్ అనే కంపెనీ ఏం చేసిందంటే ఒక లేయర్ క్రియేట్ చేసుకొని అండర్లైన్ లో కర్నల్ తో వాటితో ఇంటరాక్ట్ అవ్వడానికి వెరిఫై చేసుకుంది అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా చేసి దే హావ్ డిప్లాయిడ్ అన్ అప్లికేషన్, ఒక ఈ కామర్స్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నారు. ఈ ఈ కామర్స్ అప్లికేషన్ సమ్ మీద అప్లికేషన్ ఫ్లాప్ అయిపోయింది, అంటే ఎవరు యూస్ చేయట్లేదు. కాకపోతే ఈ కంటైనర్ టెక్నాలజీ ఏమైతే వీళ్ళు క్రియేట్ చేశారో ఇది బాగా సక్సెస్ అయింది అన్నమాట. సో తర్వాత ఏం చేశారంటే ఈ కంటైనర్ టెక్నాలజీతో దే హావ్ కమ్ అప్ విత్ కంపెనీ కాల్డ్ డాకర్ ఇంక్. ఓకే, సో కంటైనర్స్ అంటే డాకర్ కాదు, డాకర్ అంటే కంటైనర్స్ కాదండి. కంటైనర్స్ ఆర్ టెక్నాలజీ, డాకర్ ఇస్ అ సాఫ్ట్వేర్ వేర్ ఇట్ బి హెల్పింగ్ అస్ టు క్రియేట్, మేనేజ్ అండ్ మెయింటైన్ దిస్ కంటైనర్స్ అంతే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన కంటైనర్ మొత్తం మెమరీ రిప్లేస్ చేసుకుంటుంది అనుకోండి, ఇష్యూ వస్తుంది కదా. సో హోస్ట్ మెషిన్ బేసిస్ గా మనం క్రియేట్ చేసుకుంటాం. అవి కొన్ని డాకర్ లిమిటేషన్స్ ఉన్నాయి, అవి ఎరాడికేట్ చేయడానికి మనం క్యూబర్నెటిస్ కాన్సెప్ట్స్ వెళ్తాం. ఓకే, మనం ఫస్ట్ థింగ్ ఒకప్పుడు సర్వర్స్ ఉండేవి, ఇదే సక్సెస్ఫుల్ గా ఉంటే మనం వర్చువలైజేషన్కి వెళ్ళే వాళ్ళం కాదు కదా. వర్చువల్ మెషిన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే మనం కంటైనర్స్ వెళ్ళాం, కంటైనర్స్ అన్ని సక్సెస్ఫుల్ గా ఉంటే మనం క్యూబర్నెటిస్ అనే టెక్నాలజీ నేర్చుకోం. ఓకే, ఇప్పుడు సర్వర్లెస్ టెక్నాలజీ నేర్చుకుంటారు, ఎందుకంటే ప్రతి టెక్నాలజీలో కూడా ఉన్న లిమిటేషన్స్ ని నెక్స్ట్ టెక్నాలజీ ఫుల్ఫిల్ చేస్తుంది ఎప్పుడు కూడా. ఓకేనా, సో కంటైనర్ అంతా బాగుంటే మనం క్యూబర్నెటిస్ నేర్చుకోవాల్సిన నీడే లేదు, రైట్. సో కంటైనర్స్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ పోర్టబుల్ సాఫ్ట్వేర్ అని. అంటే మీ అప్లికేషన్ కోడ్ ని వాటికి కావాల్సిన డిపెండెన్సీస్ ని ఒక బాక్స్ కింద క్రియేట్ చేస్తారు. వీటిని ఎక్కడ డిప్లాయ్ చేసుకున్నా సరే మీ అప్లికేషన్ రన్ అవుతుంది, ఎక్కడ ఇష్యూస్ రావు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ ఒక హోస్ట్ మిషన్ ఉందనుకుందాం, ఇది జనరల్ సినారియో మనం రెగ్యులర్ చేస్తాం ఆఫీస్ లో. ఇది హోస్ట్ మిషన్, మీరు ఇక్కడ ఒక కంటైనర్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను, C1 అనే కంటైనర్. మీరు డిప్లాయ్ చేస్తున్న కంటైనర్ ఏంటి, ఒక జావా బేస్డ్ అప్లికేషన్. ఓకేనా, ఈ జావా బేస్డ్ అప్లికేషన్ రన్ చేయాలంటే మీకు జావా కావాలి. అంటే ఈ హోస్ట్ మెషిన్ లో జావా లేదనుకోండి, జనరల్ సర్వర్స్ లో కానీ వర్చువల్ మెషిన్స్ లో కానీ ఫెయిల్ అవుతుంది. బట్ కంటైనర్స్ ఏంటి, నేను కంటైనర్ బిల్డ్ చేస్తున్నప్పుడు చెప్తాను నాకు ఇది జావా ఆర్టిఫాక్ట్, ఇది రన్ అవ్వాలంటే నాకు ఖచ్చితంగా ఇవి డిపెండెన్సీస్ కావాలి. సో ఎప్పుడైతే ఆ డిపెండెన్సీస్ టెంప్లెట్స్ అన్ని కలిపి ఇమేజ్ కింద కన్వర్ట్ అవుతాయో, ఆ ఇమేజ్ ఈ కంటైనర్ కింద క్రియేట్ అయిందో ఆటోమేటిక్ గా ఇంత జావా క్రియేట్ అవుతుంది. అంటే నా జావా అప్లికేషన్ కి కావాల్సిన డిపెండెన్సీస్ అనేవి డిప్లాయ్ అవుతూ వెళ్తాయి. ఇక్కడ హోస్ట్ మెషిన్ జావా లేకపోయినా సరే నా అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, ఎందుకంటే నేను మొత్తం ప్యాకేజ్ చేస్తున్నాను కాబట్టి. సో డాకర్ అనేది ఏంటంటే, కంటైనర్స్ అనేది ఏంటంటే ఒక పోర్టబుల్ సాఫ్ట్వేర్, డెవలప్ వన్స్ రన్ ఎనీవేర్. అంటే ఒక దగ్గర క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు నా ల్యాప్టాప్ లో కంటైనర్ క్రియేట్ చేసుకున్నానండి, అది మీకు ఇస్తే మీరు హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ దానికి కావాల్సిన డిపెండెన్సీస్ ప్యాకేజ్ అని మీరు ఇన్స్టాల్ చేసుకుని నీళ్ళు లేదు. కంటైనర్ టెక్నాలజీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ this container technology will be helping developers to create a sort of images which will be running on any machine. Okay, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మన డెవలప్మెంట్ చాలా స్పీడ్ గా అవుతుంది, ఆటోమేషన్ బాగుంటది, మన కోడ్ ఏమైతే ఉందో ఆ కోడ్ పర్ఫెక్ట్ గా ప్రొడక్షన్ వెళ్తుంది. ఎందుకంటే నేను ఈ కోడ్ అంతా కలిపి ఒక కంటైనర్ కింద క్రియేట్ చేస్తాను, ఒక ఇమేజ్ కింద క్రియేట్ చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వెడ్నెస్డే ప్రొడక్షన్ రిలీజ్ ఉంది, అప్పుడు ఈ ఇమేజ్ మాత్రమే ప్రొడక్షన్ పంపించిన స్కోప్ ఉంటుంది, ఎందుకంటే అంతా ఐసోలేట్ చేశాను కాబట్టి మళ్ళీ చేంజెస్ చేయడం ఉండదు. దాని మీనింగ్ ఏంటి, ఒకసారి మీరు ఇమేజ్ క్రియేట్ చేశారు అంటే ఆ ఇమేజ్ లో ఉన్న లేయర్లు ఏమైతే ఉంటాయో ఆ లేయర్ ని మీరు మాడిఫికేషన్ చేయలేరండి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ఇమేజ్ సెక్షన్ లో మళ్ళీ చూస్తాం చాలా క్లియర్ గా. బట్ అడ్వాంటేజెస్ ఎందుకు వస్తుందంటే ఒకసారి మీరు ఇమేజ్ క్రియేట్ చేశారంటే దాన్ని మాడిఫికేషన్ చేయలేరు. ఓకే, కంటైనర్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి, కంటైనర్స్ కి చాలా తక్కువ రిసోర్స్ అవసరం కాబట్టి వాటిని డిప్లాయ్ చేయడం చాలా ఈజీ. ఎప్పుడైనా ప్రొడక్షన్ లో కానీ ఎక్కడైనా సరే డౌన్ టైం ఉన్నా ఆర్ ఫెయిల్ అయినా, కిల్ అయినా, డిస్ట్రాయ్ అయిపోయినా సరే ఆటోమేటిక్ గా సెల్ఫ్ హీల్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సెల్ఫ్ హీల్ అంటే వాటికి అవి రీక్రియేట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఒకటి చాలా క్లియర్ గుర్తు పెట్టుకోవాల్సిన రీజన్ ఏంటంటే, మనం రియల్ టైం యూజ్ చేస్తున్నప్పుడు ఈ కంటైనర్ కెన్ డై బికాస్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. అంటే చాలా రీజన్స్ వల్ల కంటైనర్స్ కిల్ అయిపోతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొడక్షన్ అప్లికేషన్ యూస్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ సే ఈ ఫెస్టివల్ కాబట్టి యూ హ్యావ్ క్రియేటెడ్ ఎన్ అప్లికేషన్, ఒక గ్రీటింగ్ అప్లికేషన్ క్రియేట్ చేశారు, డిప్లాయ్ చేశారు, పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది, అందరు యూస్ చేస్తున్నారు. ఎవరైనా ఈ ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఒక ఇమేజెస్ కావాలి కదా, ఒక గ్రీటింగ్స్ కావాలి కదా, ఆ సైడ్ ఆ గ్రీటింగ్స్ క్రియేట్ చేస్తుంది. నైట్ 12 o'clock అందరూ బాగా యూస్ చేస్తారండి, ఎక్కువ యూస్ చేస్తాను గ్రీటింగ్స్ క్రియేట్ చేయడానికి. బట్ ఎప్పుడైతే క్రియేట్ అంటున్నారో ఆటోమేటిక్ క్రాష్ అయిపోతే వచ్చింది అనుకోండి, అప్లికేషన్ యూజ్ అవ్వట్లేదు. సో మనం ఏం చేయాలి, ఐడియల్ గా అయితే అప్పటికప్పుడు లేచి నైట్ 12 AM ఆ టైంకి ఎందుకు ఇష్యూ అవుతుంది, దీన్ని మళ్ళీ ఫిక్స్ చేసి దీన్ని డిప్లాయ్ చేయాల్సిన రీజన్స్ ఉంటాయి. అంటే సోర్స్ కోడ్ లో ఇష్యూ లేదనుకోండి, సర్వర్ డౌన్ అయిపోయింది, మళ్ళీ దీన్ని అప్ చేయాల్సిన డ్యూటీ మనది. బట్ కంటైనర్స్ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ప్రొడక్షన్ లో ఎప్పుడైనా డౌన్ అయ్యి ఒక బ్రేక్ అయ్యి మనకి డిస్ట్రాయ్ అయిపోతే విల్ బి హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్ హీలింగ్ మెకానిజం. అట్ ద సేమ్ టైం మనకి ట్రాఫిక్ పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా క్విక్ గా మన నెంబర్ ఆఫ్ కంటైనర్స్ పెరుగుతాయి. ఎందుకంటే ట్రాఫిక్ ని సర్వ్ చేయడానికి మన 10 customers ఉన్నారు, వాళ్ళకి కంటైనర్ సరిపోతుంది. ఆటోమేటిక్ కంటైనర్స్ పెరుగుతున్నాయి అనుకోండి, మనం హారిజాంటల్ పార్ట్ ఆర్డర్ స్కేల్ యూస్ చేస్తాం, అది లేటర్ కాన్సెప్ట్. బట్ ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ అవుతాయి. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఆటోమేటిక్ గా ఆన్ ద ఫ్లై క్రియేట్ అవ్వాలంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉండాలండి. అంతే తప్ప ఫుల్ బ్లోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కలిపి ఒక పెద్ద వర్చువల్ మెషిన్ కింద క్రియేట్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అవడానికి, ఆపరేటింగ్ సిస్టమ్ మెషిన్ ఇమేజ్ క్రియేట్ అవడానికి, మెషిన్ స్టార్ట్ అవడానికి, మెషిన్ లోని అప్లికేషన్ డిప్లాయ్ అవడానికి చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు, షట్ డౌన్ చేశారు, ఇది టర్న్ ఆన్ చేసి మీ హోమ్ పేజ్ వచ్చి మీ అప్లికేషన్స్ ఏమైతే స్టార్ట్అప్ స్క్రిప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ రన్ అవడానికి ఎంతసేపు పడుతుంది, డిపెండ్స్ అపాన్ యువర్ ఎస్ఎస్డి ఏంటి, ర్యామ్ ఏంటి, ఇలాగా. బట్ ఇంత టైం ఈ ప్రొడక్షన్ లో కానీ ఎప్పుడైనా టైం పట్టింది అనుకోండి, అంత ఈజీ కాదు. కాబట్టి కంటైనర్స్ ఆన్ ద ఫ్లై క్రియేట్ అయిపోతాయి. ఓకే, బికాజ్ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి పెద్ద ఇష్యూ రాదు. అట్ ద సేమ్ టైం మనకి యూటిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మన సర్వర్స్, ఫిజికల్ మెషిన్స్ ఆర్ వర్చువల్ మెషిన్స్ యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే అన్నెసరీగా ఎక్కువ హార్డ్వేర్ క్రియేట్ చేసుకుంటాం, మన యూసేజ్ తక్కువ ఉంటాయి, బూట్ ఆఫ్ టైం చాలా ఎక్కువ ఉంటది. అదే మీరు వర్చువలైజేషన్కి వెళ్ళారనుకోండి, యూటిలైజేషన్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం సైజ్ ఆఫ్ ది అప్లికేషన్ అవ్వచ్చు, బూట్ అప్ స్పీడ్ అవ్వచ్చు, ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి, చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఓకే, సో కంటైనర్స్ అనే ఓవరాల్ పిక్చర్ లో it's nothing but it's a portable software, you can deploy it on any hardware. That's the first point. At the same time, containers are completely isolated environments. Okay, isolated environments అంటే ఏంటి, మన జనరల్ కరోనా టైంలో అందరూ ఐసోలేట్ అవ్వమని చెప్పారు. అంటే మీనింగ్ ఏంటంటే మీ హౌస్ ని దాటి రాకండి, ఓకే, లేకపోతే మీరు ఎక్కడైతే రూమ్ లో రూమ్ లో దాటి రాకండి, మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి. అంటే బయట పర్సన్స్ ఎవరికి కాంటాక్ట్ అవసరం లేదు. ఎలాగే ఐసోలేట్ చేసుకుంటున్నప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఐసోలేషన్ లో ఉన్నారు, తనకు కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఎలాగైతే ఆల్రెడీ తన ఐసోలేషన్ బౌండరీలో పెట్టుకుంటారో, ద సేమ్ థింగ్ కంటైనర్స్ కూడా దీస్ ఆర్ నథింగ్ బట్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్స్ వేర్ దేర్ విల్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్ సర్వీస్. సర్వీస్ చాలా ఉంటుంది తనకంటూ ఓన్ గా. మీరు ఒక ల్యాప్టాప్ ఆన్ చేస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ, మీరు టాస్క్ మేనేజర్ కలర్ అనుకోండి ఎప్పుడైనా, ఓకేనా. టాస్క్ మేనేజర్ లో మనకి ఇవన్నీ చూసారంటే ఇవన్నీ వేరియస్ ప్రాసెస్ అండి. అంటే నా మెషిన్ లో, నా విండోస్ మెషిన్ లో విచ్ ఈస్ హ్యావింగ్ i7 ప్రాసెసర్ 16 GB ర్యామ్ లో, దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ దట్ ఆర్ రన్నింగ్. ఓకేనా, ఇప్పుడు ఇవి ఎలాగైతే ప్రాసెస్ ఒక్కొక్కటి ఇండివిజువల్ ప్రాసెస్ ఉంటుందో, ఇప్పుడు నేను జూమ్ అప్లికేషన్ రన్ అవుతుంది, ఈ అప్లికేషన్ ఎన్ టాస్క్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా జూమ్ అప్లికేషన్ షట్ డౌన్ అయిపోతుంది, వి విల్ నాట్ బి ఏబుల్ టు కనెక్ట్. ద సేమ్ గోస్ విత్ క్రోమ్ యాజ్ వెల్. ఎందుకంటే ఇవన్నీ ఇండివిజువల్ అప్లికేషన్స్ అండి, అంటే ఇండివిజువల్ ప్రాసెసెస్. అలాగే సర్వర్స్ కూడా మీ కంటైనర్స్ ఎలా డీల్ చేస్తాయంటే, అండర్లైన్ లో హోస్ట్ ఉంది సరా, ఇది హోస్ట్ మెషిన్, ఇది ఒక కంటైనర్ రన్ టైమ్ టెక్నాలజీ, ఇది ఒక ప్రాసెస్, అంటే ఇది ఒక కంటైనర్ అనుకుందాం. మీకు ఇది కంటైనర్ అవ్వచ్చు, బట్ అండర్లైన్ హోస్ట్ ఇది ఒక ప్రాసెస్ మాత్రమే. మీరు పిడ్ చూసుకున్నారు అనుకోండి, మీకు దీనికో పిడ్ ఉంటుంది, అంటే ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో కంటైనర్స్ అనేది మనకి అప్లికేషన్, మనకి సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ చేసే టూల్, బట్ అండర్లైన్ లో హోస్ట్ మెషిన్ మాత్రం అది ఒక ప్రాసెస్ మాత్రమే. కంటైనర్స్ అనేది ఎలాగైతే ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాయో, దట్ మీన్స్ కంటైనర్ జనరల్ గా దే విల్ బి హ్యావింగ్ దర్ ఓన్ సర్వీసెస్, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఉండొచ్చు, డేటా స్టోర్ చేసుకోవడానికి మౌంట్స్ ఉండొచ్చు,
ఓకే, మీ జనరల్ విఎం లో కూడా ఏముంటాయి, మీ హార్డ్వేర్ కి రిసోర్స్ విఎంస్ కి ర్యామ్ ఉంటది, సిపిఎస్ ఉంటాయి, స్టోరేజ్ ఉంటది, నెట్వర్క్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలాగైతే ఇండివిజువల్ గా ఉంటాయో వర్చువల్ మెషిన్స్ కి, కంటైనర్స్ కూడా ఎవ్రీ కంటైనర్ విల్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్ సార్ట్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఓన్ సర్వీసెస్. ఓకే, జనరల్ గా ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ వర్చువల్ మెషిన్ అండ్ కంటైనర్ అనేది ఏంటంటే, విఎంస్ కి విల్ బి హ్యావింగ్ ఎ ఫుల్ బ్లోన్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మొత్తం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం అంతా ఉంటుంది. మీరు ఒక ఎగ్జాంపుల్, ఒక ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేద్దాం అనుకుంటున్నారు, అది అరౌండ్ 1 GB లేకపోతే 7 GB ఎంతో కొంత సైజ్ ఉంటుంది. ఎందుకంటే ఉబంటు అనే ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం బూట్ అయ్యి అప్లికేషన్ రన్ అయ్యి ప్రాసెస్ రన్ అవ్వాలంటే దానికంటే ఓన్ సాఫ్ట్వేర్స్ అన్ని ప్యాకేజ్ అయి ఉంటాయి. బట్ కంటైనర్స్ అలా కాదు. కంటైనర్స్ ఆర్ ఐసోలేటెడ్ ఏరియాస్ వేర్ దే విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ ఫుల్ బ్లోన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, since they were not having any sort of a full blown operating system, కంటైనర్స్ కి బేసిక్ గా మన ర్యామ్ అన్ని దేనికి అలొకేషన్ చేస్తాం, మన ఆపరేటింగ్ సిస్టమ్ అలొకేషన్ చేస్తాం. బట్ కంటైనర్స్ ఏం చేస్తామంటే, మన అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్ ఏమైతే ఉంటాయో, ఒక 512 MB ర్యామ్ ఆర్ ఒక 100 మిల్లీ కోర్ ప్రాసెస్, ఇలాంటివన్నీ మన అప్లికేషన్ రన్ చేస్తాము, రైట్? అంతే తప్ప అండర్లైన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, అండర్లైన్ లో హోస్ట్ మెషిన్ కి కాదు. అట్ ద సేమ్ టైం కంటైనర్స్ తో పోలిస్తే వర్చువల్ మెషిన్స్ అనేది మెయింటెనెన్స్ హెవీ అండి. అంటే అండర్లైన్ లో మీరు అన్ని ప్యాచ్ చేసుకుంటూ రావాలి ప్రతిసారి కూడా. అక్కడ ఏమవుతుందంటే, దేర్ ఆర్ వేరియస్ వేస్ దట్ యూ కెన్ ప్యాచ్ ఇన్ డాకర్ యాజ్ వెల్, అంటే కంటైనర్ రన్ టైమ్స్ వాటికి. బట్ ప్యాచింగ్ వాటితో పోలిస్తే ఓవర్ హెడ్ బాగా తగ్గుతుంది మనకి. అండ్ సేవింగ్స్ ప్రైస్ చూసుకుంటే కంపెనీస్ కి కంటైనర్స్ డిప్లాయ్ చేయడం వల్ల చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాక్సిమం లైసెన్సింగ్ కాస్ట్ ఏమైతే ఉంటే అవన్నీ రెడీగా చేయొచ్చు. ఓకే, as I was saying earlier as well, every container will be getting its isolated area. Okay, what does it mean? Generally, let me clear the screen. ఇక్కడ మీ దగ్గర కంటైనర్ ఉంది, ఇక్కడ ఒక కంటైనర్ ఉంది, ఒక 3 కంటైనర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, దీస్ ఆర్ ఇండివిజువల్ ఐసోలేటెడ్ బౌండరీస్. అంటే దీనికంటూ ఒక బౌండరీ ఉంటుంది. ద సేమ్ అప్లైస్ హియర్ యాజ్ వెల్. ఇక్కడ కూడా దీనికంటూ ఐసోలేటెడ్ బౌండరీ. ఓకే, సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపింగ్ ఆన్ వన్ కంటైనర్, ఓకే, జనరల్ గా ఇది వేరే కంటైనర్ కి సంబంధం లేదండి. ఓకే, ఎందుకంటే ఎవ్రీ కంటైనర్ విల్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్ సిపియు, ఓన్ ర్యామ్, ఓన్ స్టోరేజ్, అలాగే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్, ఐపీ అడ్రస్ కూడా అన్ని ఎవ్రీ ఇండివిజువల్ కంటైనర్ ఉంటాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఐపీ అడ్రస్లతో మాత్రం కంటైనర్స్ ని డీల్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే రియల్ వరల్డ్ కి వెళ్ళేసరికి మీకు ఐపీ అడ్రస్లు చాలా డిఫరెంట్ గా యాక్ట్ చేస్తాయి. నేను నెట్వర్క్ సెక్షన్ చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కంటైనర్స్ కానీ క్యూబర్నెటిస్ పాడ్స్ కానీ ఎప్పుడైనా సరే ఐపీ అడ్రస్ తో మీరు ఎప్పుడు పట్టించుకోకండి. అంటే ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకొని వాటిది మాత్రం డిప్లాయ్ చేయడానికి ఎప్పుడు పెట్టుకోకండి, రైట్? ఎలాగే కంటైనర్స్ అండ్ ఐసోలేటెడ్ బౌండరీస్, ఈచ్ కంటైనర్ విల్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్ ర్యామ్, సిపియు, స్టోరేజ్, నెట్వర్క్స్ అండ్ ఆల్. ఓకేనా? ఈ కంటైనర్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి నాకు? ఓకే, నేను ఇప్పుడు కంటైనర్ క్రియేట్ చేస్తాను, కంటైనర్ డిప్లాయ్ చేస్తాను, క్యూబర్నెటిస్ లో హోస్ట్ చేస్తాను, బానే ఉంది. బట్ యాక్చువల్ కంటైనర్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, టు క్రియేట్ ఎ కంటైనర్ ద మినిమం థింగ్ వి నీడ్ ఈస్ టు హ్యావ్ అన్ ఇమేజ్. అంటే నేను కంటైనర్ క్రియేట్ చేయాలి అంటే నాకు ఇమేజ్ కావాలి. ఈ ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తాను అంటే, మీ సోర్స్ కోడ్ ఏమైతే ఉందో ఈ సోర్స్ కోడ్ తో పాటు we will be writing something called as a docker file. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇది 2 days పడుతుంది మనకి. సో డీటెయిల్ గా చూద్దాం. మనకి డాకర్ ఫైల్ అనే ఒక ఫైల్ ఉంటుంది. డాకర్ ఫైల్ అంటే ఏమి కాదండి, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇది పర్ఫామ్ చేయి, సెకండ్ స్టెప్ ఇది పర్ఫామ్ చేయి, థర్డ్ స్టెప్ ఇది పర్ఫామ్ చేయి, ఇవన్నీ కలిపి డాకర్ ఫైల్ రాసుకుంటాం మనం. ఈ డాకర్ ఫైల్ ని ఒక కంటైనర్ రన్ టైమ్ టెక్నాలజీ యూస్ చేసుకొని బిల్డ్ చేస్తాం. ఆ బిల్డ్ చేసినప్పుడే మనకి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ మీ డెవలపర్ సోర్స్ కోడ్ రాసుకుంటారు, మన డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఫస్ట్ స్టెప్ ఇదండి, ఎప్పుడు కూడా దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. డాకర్ ఫైల్ మనం రాస్తాం, తర్వాత బిల్డ్ చేస్తాం, తర్వాత అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో కంటైనర్ కావాలి అనుకుంటే ఒక జనరల్ గా డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? డాకర్ ఫైల్ క్రియేట్ చేయడం, ఆ డాకర్ ఫైల్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేయడం, ఆ ఇమేజ్ లో మీ అప్లికేషన్ ఉండాలి, ఆ ఇమేజ్ ఉన్న అప్లికేషన్ ని మీరు ఏదో ఒక సర్వర్స్ లో ఆర్ ఏదో ఒక హోస్ట్ మెషిన్ లో కంటైనర్ ని డిప్లాయ్ చేయాలి. ఓకే, ఇక్కడ దాకా డౌట్ ఉందా?
డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలంటే కోడింగ్ రావాలా? అవసరం లేదండి. డాకర్ ఫైల్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అండి. కాపీ అంటే కాపీ చేయి, రన్ అంటే ఎగ్జిక్యూట్ చేయి, ఇలాంటి కమాండ్స్ ఉంటాయి, చిన్న చిన్న కమాండ్స్. ఓకేనా, దానికి కోడింగ్ అవసరం లేదు అసలు. అది మీకు డాకర్ క్యూబర్నెటీస్ లో కోడింగ్ ఎక్కడ రాదు, అవసరం లేదు కూడా. క్యూబర్నెటీస్ వెళ్తున్నప్పుడు మీకు యామల్ ఫైల్స్ క్రియేట్ చేయడం రావాలి. నేను యామల్ ఫైల్స్ చెప్పిన తర్వాత క్యూబర్నెటీస్ స్టార్ట్ చేస్తాను. చెప్పకండి, కంటైనర్స్ కావాలంటే మేము ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం మా అప్లికేషన్ కి. ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తారంటే డాకర్ ఫైల్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఇంకో మెథడ్ ఉంది, అది ఎవరు యూస్ చేయరు ఇప్పుడు, అప్పుడు కంపెనీస్ ఎవరు యూస్ చేయాలని చెప్పట్లేదు, బట్ మనం ప్రాక్టికల్ గా డాకర్ ఫైల్ చెప్పండి చూపిస్తాం. ఓకే, సో కంటైనర్స్ క్రియేట్ చేయాలంటే ఇమేజెస్ కావాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చూడాలి మనం? కంటైనర్స్ అనేది కొత్తగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ కాదండి. ఏదో ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ వచ్చిన టెక్నాలజీ కాదు. కంటైనర్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. మన లినక్స్ లో ఎల్ఎక్సి కంటైనర్స్ అని, ఎల్ఎక్స్డి కంటైనర్స్ అని, ఎల్ఎక్సిఎఫ్ఎస్ కంటైనర్స్, రకరకాల కంటైనర్స్ ఉన్నాయి. కాకపోతే అవన్నీ అండర్లైన్ కర్నల్ తో ఉంటాయి కాబట్టి మనకు అంత ఈజీ కమ్యూనికేషన్ ఉండదు. ఓకే, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ డాకర్ మచ్ మోర్, ఓకే, మనకి జనరల్ గా అలా ఓఎస్ లో బేసిక్ కాన్సెప్ట్స్ తెలియడం మంచిదండి ఎప్పుడైనా. ఓకే, ఓఎస్ లో బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? టేక్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, వెదర్ ఇట్ మైట్ బి ఉబంటు అవ్వచ్చు, ఫెడోరా అవ్వచ్చు, సూసీ లైనక్స్ అవ్వచ్చు, సెంటోస్ లైనక్స్ అవ్వచ్చు, ఆర్హెచ్ఏ లైనక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే జనరల్ గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే విల్ బి కంటైనింగ్ ఆఫ్ 2 components. ఒకటి కర్నల్, ఇంకోటి ఆ కర్నల్ మీద క్రియేట్ చేసుకునే సాఫ్ట్వేర్. ఓకేనా, కర్నల్ ఉంటది, కర్నల్ కి దాని మీద క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఉంటది. ఈ కర్నల్ ఏం చేస్తుంది మెయిన్ గా అంటే, మీకు అండర్లైన్ ప్రతి మెషిన్ కూడా హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నా ల్యాప్టాప్ లో ఉంది, హార్డ్వేర్ కాంపోనెంట్స్ వేరు, ఆపరేటింగ్ సిస్టమ్ వేరు. ఈ కర్నల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇట్ కర్నల్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ ద అండర్లైన్ హార్డ్వేర్. ఓకే, ఈ కర్నల్ మీద ఓఎస్ కర్నల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన లినక్స్ అనుకోండి, లినక్స్ అనేది కర్నల్, ఓఎస్ కర్నల్. అలాగే విండోస్ కర్నల్ ఉంటుంది. దాని మీద సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తారన్నమాట. అంటే ఈ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటికన్నా డిఫరెన్స్ ఏంటంటే అండర్లైన్ లో కర్నల్ కామన్ అండి, లినక్స్ కర్నల్ యూస్ చేస్తాయి. వాటి మీద బిల్డ్ చేసే సాఫ్ట్వేర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, అంటే మన యూజర్ ఇంటర్ఫేస్ బేస్ చేసుకొని ఉబంటు ఒకలా ఉంటది, ఉబంటులో కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి, రెడ్ హ్యాట్ విల్ బి హావింగ్ ఇట్స్ ఓన్ సాఫ్ట్వేర్, అలా రకరకాల సాఫ్ట్వేర్ చేసుకొని దే విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెంట్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఆర్ డ్రైవర్స్ విచ్ విల్ బి కంపైలింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అంతే. సో జనరల్ గా we will be having common Linux kernel which will be shared across all the operating systems, and there is a custom software that is differentiating each and operating system from each and every other OS. Okay, మనం జనరల్ గా డాకర్ కంటైనర్స్ అనేది కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటా చెప్తాను. కంటైనర్స్ ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి? అండర్లైన్ హోస్ట్ మెషిన్ లో క్రియేట్ అవుతున్నాయి. అంటే డాకర్ కంటైనర్స్ విల్ బి షేరింగ్ ద అండర్లైన్ కర్నల్ ఆబ్వియస్ గా. ఓకే, అంటే కర్నల్ షేర్ చేసుకోవాలంటే మీనింగ్ ఏంటి? కర్నల్ అంటే తెలుసు, మన హార్డ్వేర్ తో కమ్యూనికేషన్ అవుతున్నాయి. డాకర్ ఏం చేస్తుంది? అండర్లైన్ కర్నల్ ని మన కంటైనర్స్ అని షేర్ చేసుకుంటా చెప్తున్నాం. దాని మీనింగ్ ఏంటి? లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. మన దగ్గర ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఒక హోస్ట్ మెషిన్ ఉంది. ఓకే, వీ హ్యావ్ ఎ సిస్టమ్ విత్ అన్ ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుందాం అండి. ఇది ఒక ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను డాకర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, ఇది డాకర్ కంటైనర్, అంటే మన డాకర్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ డాకర్ పైన అంటే ఈ కంటైనర్స్ నేను ఏం డిప్లాయ్ చేయొచ్చు అంటే, డాకర్ క్యాన్ రన్ ఎనీ ఫ్లేవర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఏదైనా రన్ చేయొచ్చు, బట్ ఓన్లీ లిమిటేషన్ ఏంటంటే దే షుడ్ బి బేస్డ్ ఆన్ ద సేమ్ కర్నల్. అంటే అండర్లైన్ లో ఏమైతే కర్నల్ ఉందో ఆ కర్నల్ తో కామన్ గా ఉండాలి తప్ప కర్నల్ డిఫరెన్షియేషన్ చేయకూడదు. రైట్, దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటున్నాం, ఉబంటు లినక్స్ కర్నల్ ఉంటుంది. నేను ఇక్కడ కావాలంటే ఉబంటు డిప్లాయ్ చేయొచ్చు, సెంటోస్ డిప్లాయ్ చేయొచ్చు, రెడ్ హ్యాట్ డిప్లాయ్ చేయొచ్చు, ఏదైనా డిప్లాయ్ చేయొచ్చు. అండర్లైన్ హోస్ట్ మెషిన్ లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చు, పైన డిప్లాయ్ చేసే కంటైనర్స్ లో కూడా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండొచ్చు. అంటిల్ ఆర్ అన్లెస్ కింద కర్నల్ కామన్ ఉండాలండి. అంటే మీరు అట్లీస్ట్ అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం లినక్స్ మెషిన్స్ లో, ప్యూర్ లినక్స్ మెషిన్స్ లో యూ కెనాట్ డిప్లాయ్ విండోస్ బేస్డ్ కంటైనర్స్. ఎందుకంటే విండోస్ యొక్క కర్నల్ డిఫరెంట్ గా ఉంటుంది, అండర్లైన్ లో ఉబంటు యొక్క కర్నల్ డిఫరెంట్ గా ఉంటుంది. బట్ మీరు విండోస్ మెషిన్ తీసుకున్నారనుకో, అంటే విండోస్ ల్యాప్టాప్ కానీ విండోస్ ల్యాప్టాప్ ఏదైనా సర్వర్స్ లో మీరు లినక్స్ కంటైనర్స్ రన్ చేయొచ్చు.
ఎందుకు అంటే విండోస్ హ్యాస్ ఎ WSL ఒక లేయర్ ఉంటుంది విచ్ విల్ బి హ్యావింగ్ ఎ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, కాకపోతే దాంట్లో డాకర్ ఉంటుంది. ఎందుకు అంటే విండోస్ కి ఒక లేయర్ ఉంటుంది, దాంట్లో విండోస్ 10 నుంచి మాత్రమే ఉంటుంది అండి. విండోస్ 10 ప్రొఫెషనల్ నుంచి మాత్రమే రన్ చేయొచ్చు. బట్ అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్, టు మై నాలెడ్జ్, you cannot run a Windows based containers on a Linux flavored kernel. వాళ్ళు చెప్పాలంటే ఐడియల్ గా విండోస్ బేస్డ్ కంటైనర్స్ యూస్ చేయరు ఎవరు కూడా, అంత సింపుల్ కాదు. జనరల్ ఎవరు యూస్ చేయరు. ఎనీ కంటైనర్ దట్ యూ డిప్లాయ్ విల్ బి ఇన్ టు లినక్స్ బేస్ ఓన్లీ. ఓకే, బట్ చాలా క్లియర్ పెట్టుకోవాలి. ఇంటర్వ్యూ ఖచ్చితంగా అడుగుతారు, కింద ఆపరేటింగ్ సిస్టమ్ ఉబంటు ఉంది, నేను కంటైనర్స్ విండోస్ డిప్లాయ్ చేయగలనా లేదా. ఎందుకు డిప్లాయ్ చేస్తారు? మీరు డిప్లాయ్ చేస్తారు అంటే అడుగుతారు ఎందుకు డిప్లాయ్ అవుతుంది. సో జనరల్ గా రెండు సేమ్ కర్నల్ షేర్ చేసుకుంటాయి కాబట్టి అంట్లో అన్లెస్ కర్నల్ ఇస్ సేమ్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ us టు డిప్లాయ్ మల్టిపుల్ థింగ్స్. కర్నల్ కామన్ గా ఉన్నంత వరకు నేను ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, సో డాకర్ అనేది ఏంటి, ఒక అంటే ఇది కంటైనర్ కదా, ఈ కంటైనర్ డిఫరెన్స్ ఏంటి, కర్నల్ కామన్, కాకపోతే ఈ కంటైనర్ ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఓఎస్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ కంటైనర్ CentOS యొక్క సాఫ్ట్వేర్ ఉంటుంది, అంతే తప్ప అండర్లైన్ లో కర్నల్ అంతా కామన్. రైట్, ఇక్కడ దాకా డౌట్ ఉందా? కర్నల్ ఒకసారి రిపీట్ చేస్తారా శివ గారు? కర్నల్ అంటే ఏం కాదండి, నార్మల్ గా మీరు హార్డ్వేర్ ఇంటాక్ట్ అవ్వాలనుకోండి, ఒక కర్నల్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అనమాట. మన హార్డ్వేర్ ఇంటాక్ట్ అవ్వలేం కదా. సో కర్నల్ ఈస్ ద వన్ దట్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ అండర్లైన్ హార్డ్వేర్. మీరు నార్మల్ గా సిస్టమ్స్ లో వాటిలోని కర్నల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లినక్స్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఉబంటు CentOS వాటి లినక్స్ కర్నల్ ఉంటుంది. విండోస్ విల్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్. మన డాకర్ కి వచ్చే ఏంటంటే అండర్లైన్ హోస్ట్ మెషిన్ యొక్క కర్నల్ మనం డిప్లాయ్ చేసే కంటైనర్ కర్నల్ కామన్ సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే కంటైనర్ డిప్లాయ్ అవుతుంది. లేయర్స్ వచ్చినప్పుడు మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. మన అప్లికేషన్ లేయర్ బట్టి ముందు ఎన్ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి, అప్పుడు డిస్కస్ చేద్దాం. పిక్చర్ అంటే కంటైనర్స్ ఏంటి, కంటైనర్స్ ఎలాగా, కంటైనర్స్ ఎందుకు యూస్ చేయాలంటే మీకు ఐడియా రావాలి. ఎందుకు కంటైనర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ టూల్ అండ్ కంపేర్ టు వర్చువల్ మెషిన్స్. అవి చాలా ఫాస్ట్ గా డిప్లాయ్ అవుతాయి, ఆటోమేషన్ చేయడానికి స్కోప్ ఉంటుంది, రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ హీలింగ్ అయ్యే కెపాసిటీ. అంటే కంటైనర్స్ ఉండకపోవచ్చు, పార్ట్స్ ఉంటాయి, బట్ అన్ని అండర్లైన్ కంటైనర్స్ కాబట్టి మనం కంటైనర్ చెప్పచ్చు. కాస్ట్ తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంటైనర్స్ దేనికి యూస్ చేయాలి, ఎవరు పడితే అన్ని కంటైనర్, ప్రతిదీ కూడా కంటైనర్ టెక్నాలజీ అయిపోతుంది కదా. ఇప్పటికీ చాలా కొన్ని మోనోలిథిక్ అప్లికేషన్స్ ఉన్నాయి. మీ సాఫ్ట్వేర్ పోర్టబిలిటీ బట్టి మీరు రన్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. అంటే మీ అప్లికేషన్ ఐసోలేషన్ లో పెట్టాలనుకుంటున్నారు మీరు, ఓకే, అంటే ఇండివిజువల్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు, మీరు కంటైనర్స్ యూస్ చేసుకోవచ్చు. మీరు కంటైనర్స్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ స్కేలింగ్ ఉండాలి, ఆటోమేటిక్ రిసోర్స్ అలొకేషన్ జరుగుతూ ఉండాలి అనుకుంటే మీరు యూస్ చేయొచ్చు. మీరు పైప్ లైన్ CI/CD పైప్ లైన్ లో పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే కంటైనర్స్ అనేది ఒక రోబస్ పైప్ లైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, దెన్ యూ కెన్ గో ఫర్ కంటైనర్స్. అండర్లైన్ లో ఉన్న హార్డ్వేర్ ని ఎఫిషియెంట్ గా యూస్ చేద్దాం అనుకుంటున్నారు, రిసోర్సెస్ ని, దెన్ యూ కెన్ గో ఫర్ కంటైనర్స్. సో కంటైనర్స్ వెళ్ళడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కాకపోతే దేర్ ఆర్ స్టిల్ సమ్ సార్ట్ డిసడ్వాంటేజెస్. ఓకే, ఆ డిసడ్వాంటేజెస్ ఇప్పుడు చెప్పను. ఒక 2-3 వీక్స్ అయిపోయిన తర్వాత when you finish a containers and డాకర్ ఫినిష్ అయిపోయిన తర్వాత we will be coming to know what are the disadvantages. ఆ డిసడ్వాంటేజెస్ ని ఫిల్ చేయడానికి దిస్ టెక్నాలజీ కాల్డ్ as Kubernetes. ఓకేనా, సో డిసడ్వాంటేజ్ ఇప్పుడైతే నేను చెప్పను. వన్ సెకండ్. సో ఇప్పుడు అవసరం లేదు, మనం జనరల్ గా తర్వాత Kubernetes కి వెళ్ళినప్పుడు వీ కెన్ టేక్ ఎ లుక్ ఆన్ ఇట్. ఓకేనా, బట్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్డ్ వర్చువల్ మెషిన్స్ అండ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చెప్పింది కంటైనర్స్ కోసం అండి, ఏ యొక్క కంటైనర్ రన్ కోసం కాదు. ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ ఎనీ కంటైనర్ రన్ టైం, వెదర్ ఇట్ మే బి డాకర్, పాడ్మ్యాన్, కంటైనర్, రాకెట్, ఎనీథింగ్. బట్ యాక్చువల్ డాకర్ అంటే ఏంటి, ఎందుకంటే మనం డాకర్ మీద రన్ చేస్తాం కాబట్టి, డాకర్ ఇన్స్టాల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి డాకర్ అంటే ఏంటి చూద్దాం. ఈ డాకర్ అనేది ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ అంతే. ఓకే, ఎవరికి ప్లాట్ఫామ్, మీ డెవలపర్స్ కి, మీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కి ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తారు, మీ అప్లికేషన్ డెవలప్ చేయడం కానీ, డెవలప్ చేసిన అప్లికేషన్ షిప్ చేయడం కానీ, షిప్ చేసిన అప్లికేషన్ రన్ చేయడం కానీ, ఓకే, ఇలాంటి చేయడానికి ఒక డాకర్ అనేది ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. మీరు డైరెక్ట్ డాకర్ సైట్కి వెళ్ళాలని ఒకసారి ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోండి. డాక్యుమెంటేషన్ చదవడం మాత్రం బాగుండాలి, ఎందుకంటే డాకర్, Kubernetes ఇవన్నీ నార్మల్ ఏంటంటే హెవీ
టెక్నాలజీ బేస్డ్ అండి. అంటే చాలా ఉంటది కంటెంట్, అంతా మన బ్రెయిన్ లోకి అడ్జస్ట్ అవ్వదు. బట్ ప్రతిదీ కూడా డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ చూసి మన ఇష్యూ రిజాల్వ్ చేయడం కానీ, డాక్యుమెంటేషన్ చూసి మనం డెవలప్ చేయడం కానీ నేర్చుకుంటే మనకి రియల్ గా వెళ్ళినప్పుడు చాలా ఈజీగా అవుతుంది. డాక్యుమెంటేషన్ చదవడం మాత్రం బాగా అలవాటు చేసుకోండి. ఓకే, డెవలపర్స్ లవ్ డాకర్. ఓకే, సారీ. బిల్డ్ సేఫ్, share wider, run faster, new updates on your production systems. Okay, where is the docs? సో ఇక్కడ వీళ్ళు డబ్బా కొట్టుకుని సరిపోతుంది. సో నార్మల్ గా డాకర్ అనేది ఏంటంటే మీ డెవలపర్స్ కానీ, ఓకే లెట్ మీ రైట్ ఇట్ హియర్, ఇట్స్ బెటర్. కంటైనర్స్ అనేది చూసాం, టెక్నాలజీ లాంటిది, అది కంటైనర్స్ రన్ చేస్తాయి, రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి అవన్నీ చెయ్యాలంటే దే షుడ్ బి సాఫ్ట్వేర్, రైట్? దాట్ ఈస్ కాల్డ్ ఎస్ డాకర్ అనే కంపెనీ. మీరు మల్టిపుల్ థింగ్స్ కూడా చేయొచ్చు. మీ డెవలపర్స్, సిస్అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ కంటైనరైజ్ చేయడానికి, వాటిని డిప్లాయ్ చేయడానికి, ఈ డిప్లాయ్ అప్లికేషన్ రన్ చేయడానికి కూడా మన కంటైనర్ బాగా హెల్ప్ అవుతాయి. అంటే డాకర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ జస్ట్ అ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండి, అంతమించి ఏం కాదు. పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ మేజర్లీ డిజైన్డ్ టు ఇంప్లిమెంట్ అండ్ సపోర్ట్ కంటైనర్స్. మీరు కంటైనర్స్ ని రన్ చేయాలన్నా, కంటైనర్స్ ని క్రియేట్ చేయాలన్నా, కంటైనర్స్ ని మెయింటైన్ చేయాలన్నా ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. డాకర్ అనేది ప్రైమరీగా కంటైనర్ రన్ టైం ఇచ్చారంట. ఓకే, అట్ ది కోర్ అంటే డాకర్ చేసే పని ఏంటి? మీ అండర్లైన్ హార్డ్వేర్ మీద కంటైనర్స్ ని క్రియేట్ చేస్తుంది, కంటైనర్స్ మెయింటైన్ చేస్తుంది, కంటైనర్స్ మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంది. అంతే, అంతకుమించి ఏం చేయదండి. కంటైనర్ రన్ చేయడం అంటే ఏంటి? మీరు ఇది మీ సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ మనం ఏం క్రియేట్ చేస్తాం? ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం. ఈ ఇమేజ్ ఏం చేస్తాం? ఈ ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకు ఒక డాకర్ అండ్ సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, ఈ ఇమేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత వి విల్ బి క్రియేటింగ్ ఏ కంటైనర్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది ఒక కంటైనర్. అలా ఇదే ఇమేజ్ ఉపయోగించుకొని ఇంకో కంటైనర్ క్రియేట్ చేస్తాం. ఇదే ఇమేజ్ ఉపయోగించుకొని కంటైనర్ 3 కూడా క్రియేట్ చేస్తాం. సో డాకర్ అనే ఒక టెక్నాలజీ, ఆ డాకర్ అనే ఒక సాఫ్ట్వేర్ మీ అప్లికేషన్స్ రన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ అప్లికేషన్, మీ కంటైనరైజ్ చేసే అప్లికేషన్స్ మెయింటైన్ చేయడం కానీ, మేనేజ్ చేయడం కానీ చేస్తుంది. ఓకే, సో డాకర్ అనేది ఎలా రన్, ఇప్పుడు ఓకే డాకర్ అనే సాఫ్ట్వేర్ అది ఎక్కడ చేస్తాం, ఎలా ఇన్స్టాల్ చేస్తాం అంటే జనరల్ గా డాకర్ ఇన్స్టాలేషన్స్ అనేది చాలా ఈజీ స్టెప్స్ అండి. ఓకేనా, అది మీకు ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాలేషన్స్ అనేది మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అంటే ఫింగర్ టిప్స్ కావాలంటే ఏది బైహార్ట్ చేయకూడదు. బైహార్ట్ చేస్తే కొన్ని మాత్రమే బుర్రలో ఉంటాయి, అన్ని ఉండవు. ఆ ఇన్స్టాలేషన్ కి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఎక్కడ ఉందని మనం గుర్తుపెట్టుకుంటే ఆ డాక్యుమెంటేషన్ ఆల్రెడీ స్టెప్స్ అని ఉంటాయి. మీరు కొత్తగా రన్నింగ్ నోట్స్, డాక్యుమెంటేషన్ చేయాల్సిన నీడ్ లేదు, అంతా ఆల్రెడీ పబ్లిక్ ఇంటర్నెట్ రెడీగా ఉంది. సో డాకర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే డాకర్ చాలా రకాలుగా ఇన్స్టాల్ చేయాలి. మీకు ఎక్కడ చేయాలి తెలియదు అనుకోండి, ఇన్స్టాల్ డాకర్ ఆన్ ఉబంటు ఏదో ఎంటర్ చేయండి. మీరు ఈ పేజ్కి వెళ్తారు. ఇక్కడ చూసారంటే డాకర్ ఫర్ విండోస్, ఇన్స్టాల్ డాకర్ డెస్క్టాప్ ఆన్ విండోస్. ఓకే, అలాగే మీకు డాకర్ ఫర్ మ్యాక్ కూడా ఉంటుందండి. వేర్ ఇట్ ఇస్ మ్యాక్. ఓకే, మీ ల్యాప్టాప్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎవరికైతే మ్యాక్ ఉన్నారో చాలా ఈజీగా అవుతుంది కూడా. విండోస్ కనుకోండి, మీ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. విండోస్ ప్రొఫెషనల్ ఉండాలి, ఎందుకంటే WSL2 మనకి సపోర్ట్ చేయాలి కాబట్టి. విండోస్ 10 ఎంటర్ప్రైజ్ ఈ బిల్డ్ కన్నా ఎక్కువ ఉండాలి, ఆర్ విండోస్ 11 ఉన్న హైలీ సపోర్ట్ చేస్తుంది. బట్ మనం జనరల్ గా మన ఆఫీస్ ఎన్విరాన్మెంట్స్ లో వాటిలోని ఈ డాకర్ బిల్డ్ ని క్రియేట్ చేయడానికి వాటికి ల్యాప్టాప్స్ లో మనం ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తాం. బట్ జనరల్ ఎప్పుడు కూడా సర్వర్స్ లో లినక్స్ ఉంటాయి కాబట్టి లినక్స్ లో కూడా ఉంటుంది. స్టెప్స్ అన్ని సేమ్ అండి, స్టెప్స్ ఏవి మారవు, అంతా కామన్, ఎక్కడ కూడా ఏమి డిఫరెన్సెస్ రావు. ఓకేనా, ఎవరైతే GCP కొత్త, యూ కెన్ గో టు యువర్ హ్యాంబర్గర్ మెనూ. మీ లెఫ్ట్ సైడ్ లో కంప్యూటర్ ఇంజిన్ సెక్షన్ ఉంటుంది. మీరు అమెజాన్ నుంచి వస్తే మీ EC2 మెషిన్స్, మీ Azure నుంచి వస్తే మీ టిపికల్ వర్చువల్ మెషిన్స్. ఓకే, ఇక్కడ క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ ఇది క్లిక్ చేయండి.
ఇప్పుడు చేస్తుంది డాకర్ ఇన్స్టాల్ చేస్తాం మెషిన్ మీద. వాట్ ఇఫ్ మై అప్లికేషన్ ఇస్ హెవీ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ డిపెండెన్సీస్ అండ్ లైబ్రరీ టు సఫర్. మీ అప్లికేషన్ ఎలాగున్నా సరే దానికి కావాల్సిన డిపెండెన్సీస్ లైబ్రరీస్ అన్ని కూడా డాకర్ లో మన డాకర్ ఫైల్ ఇన్కార్పొరేట్ చేసి దాని ఇమేజ్ లో కన్వర్ట్ చేస్తాం. ఆ ఇమేజ్ డిప్లాయ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఓకే, డాకర్ అండి, వీఆర్ యూజింగ్ డాకర్ ఎస్ కంటైనర్ అంటే. ఓకే, లేటర్ కావాలంటే డాకర్ మాడిఫికేషన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, దీనికి ఏదో నేమ్ పెట్టుకోండి, డాకర్ అనేది ఒకటి. ఇది ఎలాగున్నా పర్లేదు, ఇవన్నీ కామన్, ఇవే మార్చొద్దు. ఎవరికైతే జీసీపీ వచ్చో దట్స్ ఫైన్, తెలియని వాళ్ళ కోసం ఇంకేం మార్చొద్దు. ఈ బూట్ డిస్క్రిప్షన్ సెక్షన్ లో మాత్రం మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలనుకుంటున్నారు, డెబియన్ బేస్డ్ కావాలా, ఉబంటు బేస్డ్ కావాలా, ఏదో మీ ఇంట్రెస్ట్. ఓకే, లెట్ మీ గో టు ఉబంటు బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, సెలెక్ట్. ఇంకేం మార్చట్లేదు చూడండి, నేను రీజన్ గా డిస్క్రిప్షన్ ఏం మార్చట్లేదు, బికాజ్ అవన్నీ నాకు అవసరం లేదు. నాకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఒక మెషిన్ కావాలి, క్రియేట్ చేసుకుంటాం. ఓకే, చాలా త్వరగా క్రియేట్ అయిపోతుంది, మెషిన్ అనేది క్రియేట్ అవ్వదు. బిఫోర్ దాట్ ఇప్పుడు ఏం చేస్తాను, ఐ వాంట్ టు గెట్ ద స్టెప్స్ డాకర్ ఇన్స్టాలేషన్ ఆన్ ఉబంటు. ఓకే, లెట్ మీ గో టు ద డాక్యుమెంటేషన్. ఇవన్నీ స్టెప్స్ అండి. ఓకేనా, ఈ స్టెప్స్ అన్ని మీకు ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఉంటాయి కాబట్టి మనం ఇండివిజువల్ గా వెళ్తూ ఉంటున్నాం. ఇవన్నీ బయట చేయాల్సిన నీడ్ లేదు, ఎవరు మీ ఇంటర్వ్యూలో అడగరు డాకర్ స్టెప్స్ ఏంటని, మిమ్మల్ని డాకర్ ఇన్స్టాలేషన్ అడగరు. అది అనేది ఇది బేసిక్ టు బేసిక్ స్టెప్ అనమాట. అంటే డాకర్ మీరు రన్ చేయాలంటే మీకు ఖచ్చితంగా డాకర్ ఉండాలి, అది ఇన్స్టాల్ చేసుకోవడం మనం యూస్ చేస్తాం అంతే. మీరు యూస్ చేయొచ్చు, డబ్ల్యూఎస్ఎల్ మీరు యూస్ చేయొచ్చు, ఎందుకంటే నేను యూస్ చేస్తున్న ల్యాప్టాప్ కూడా డబ్ల్యూఎస్ఎల్ ఉంది. మీరు డాకర్ ప్రాక్టీసెస్ కూడా యూస్ చేయొచ్చు. బట్ జనరల్ గా ఏంటంటే సర్వర్స్ మీద చేయండి, కొంచెం ఈజీగా ఉంటుంది. కంటైనర్ అంటే మనం డాకర్ వాడతాం, కంటైనర్ డి వాడతాం. కంటైనర్ డి అండి, సారీ డాకర్ అని చెప్పాను కదా, మనం డాకర్ యూస్ చేస్తాం, కంటైనర్ అంటే చెప్పండి. ఓకేనా, మీరు కావాలంటే తర్వాత మనం కంటైనర్ డికి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అదే విచిత్రం కాదు. ఎందుకంటే మనం ఒకసారి క్యూబర్నెటిస్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ డాకర్ ఉందా కంటైనర్ డి ఉందా సంబంధం లేదు కూడా. ఓకే, అర్థం సాయి. ఓకే, ఒకసారి మెషిన్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎలా లాగిన్ అవుతారు మెషిన్ లోకి, క్లిక్ ఆన్ ది ఎస్ఎస్ బటన్. మీరు ఇప్పుడే వస్తారండి, మనం గూగుల్ కన్సోల్ ఈ రోజు వస్తాం, మళ్ళీ ఒక 2-3 వీక్స్ దాకా కన్సోల్ రాము, మళ్ళీ క్యూబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేసిన మళ్ళీ వస్తాం. ఓకేనా, సో దీనికోసం ఏం చేస్తాం, ప్రతిసారి కన్సోల్ లోకి వచ్చి ఈ మెషిన్ రన్ చేసి లాగిన్ చేసే బదులు స్పెసిఫిక్ గా మనకంటూ ఓన్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని దానికి పర్మిషన్స్ ప్రొవైడ్ చేద్దాం. ఓకే, let me go to root, or let me expand this one. ఓకే, ఇప్పుడు నేను డాకర్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి స్టెప్స్ ఏంటి. ఓకే, ఆల్రెడీ మీ దగ్గర పాత వర్షన్స్ ఆఫ్ డాకర్ ఉంటే ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేయొచ్చు, తర్వాత ఇన్స్టాలేషన్ అయితే చేయొచ్చు. రిపోజిటరీ సెట్ చేస్తాం మనం, తర్వాత డాకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేస్తాం, అది ఇన్స్టాల్ అయిందా లేదా వెరిఫై చేసుకుంటూ వెళ్తాం అంతే, అంతకుమించి డైరెక్ట్ స్టెప్స్. ఇది ఒక వే. మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్ గా స్క్రిప్ట్ ఉంటుంది ఒకటి. ఓకే, ఈ స్క్రిప్ట్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఓకే, ఒక స్క్రిప్ట్ డాకర్ ఎస్హెచ్ అని ఉంటుంది, ఈ స్క్రిప్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, యూ కెన్ రన్ ద స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే మీరు డాకర్ ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్. కాకపోతే దట్ ఇస్ నాట్ సో సజెస్టబుల్, మనకు తెలియదు ఏం జరుగుతుందో బ్యాక్ ఎండ్ లో. ఓకే, సో ఫస్ట్ నా దగ్గర లేవు, ఇప్పటిదాకా ఈ మెషిన్ లో డాకర్ ఎక్కడ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి దట్స్ ఫైన్. బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ నేను ఏం చేస్తానంటే, ఒకవేళ ఓల్డర్ వర్షన్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేయమని చెప్తాను. ఎక్కడా లేవు ఏమి డాకర్, ఎందుకంటే ఇది కొత్త మెషిన్ కాబట్టి అలాంటి ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లెట్ మీ అప్డేట్ ద రిపాజిటరీ. ఇక్కడ పేస్ట్ చేయాలంటే మీరు షిఫ్ట్ ఇన్సర్ట్ అని వాడచ్చు, కంట్రోల్ వి అని వాడచ్చు, రైట్ క్లిక్ చేసినా పర్లేదు. ఇవన్నీ వన్ బై వన్ ఎగ్జిట్ చేద్దాం. ఓకే, డన్. నెక్స్ట్ స్టెప్. ఓకే, we need to add a GPG key.
అంటే బేసిక్ ఇవన్నీ స్టెప్స్ మీరు ఇవన్నీ నాకు వద్దు, నేను ఇంత స్టెప్స్ చేయలేకపోతున్నానంటే మీరు హ్యాపీగా ఏం చేయొచ్చు అంటే స్క్రిప్ట్ డైరెక్షన్ డౌన్లోడ్ చేయొచ్చు. ఆర్ ఎప్పటిదాకా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఒక ఫైల్ లో పెట్టుకొని ఒక షెల్ స్క్రిప్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీరు ఇట్స్ అప్ టు యువర్ కన్వీనియన్స్, మీరు ఎలాగే చేసుకోవచ్చు. బట్ డాకర్ ఇన్స్టాలేషన్ మీరు ఎప్పుడు చేయరండి, ఓన్లీ వన్స్ ఇన్ ప్రొడక్షన్ ఒకసారి మాత్రం చేస్తారు. బట్ మనం ప్రాక్టీస్ చేయడానికి డాకర్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా డాకర్ ఇన్స్టాల్ చేస్తాం. మీరు గూగుల్ ఎవరైతే GCP లో ఉన్నారో మీరు డైరెక్ట్ గూగుల్ షెల్ కూడా యూస్ చేసుకోవచ్చు. క్లౌడ్ షెల్ బై డిఫాల్ట్ డాకర్ ఉంటుంది కాబట్టి. ఎస్ while writing Docker file, which OS should be taken is independent developer team or should take this and pick the late. లేదండి మనం డెసిషన్ తీసుకోవాలి. డెవలపర్స్ కి అసలు డాకర్ ఫైల్ సంబంధం లేదు. మీరు ద సో కాల్డ్ పెద్ద కంపెనీ ఫ్యాన్ వర్షన్, ఓకే ఇక్కడ చూడండి అందరికి తప్పులు వచ్చే మిస్టేక్ ఇది. మీరు డాకర్ వర్షన్ ఎంటర్ చేస్తే మీకు రెండు రావాలండి, క్లయింట్ డాకర్ ఇంజన్ రావాలి, సర్వర్ డాకర్ ఇంజన్ రావాలి. అలా కాకుండా మీరు డాకర్ వర్షన్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఓన్లీ యూజర్ డాకర్ క్లయింట్ ఒకటే వస్తుంది, సర్వర్ రావట్లేదు. ఏమంటుంది గెటింగ్ పర్మిషన్ డినైడ్ అంటే ఇక్కడ మీరు లాగిన్ అవుతున్న యూజర్ కి పర్మిషన్స్ లేవని అర్థం. ఓకేనా, ఈ ఇష్యూ జనరల్ గా చాలా మందికి వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ నేను చేసినప్పుడు సూడో కింద మారాను కాబట్టి ఇక్కడ నేను డాకర్ వర్షన్ అంట చేస్తాను. సో నాకు ఆబ్వియస్ గా సర్వర్ వచ్చింది, క్లయింట్ వచ్చింది. నేను కావాలంటే ఇక మీద నేను డాకర్ తో రన్ చేయొచ్చు. నా డాకర్ కంటైనర్స్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, కంటైనర్స్ కూడా రన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, కాకపోతే ప్రతిసారి ఈ GCP కన్సోల్ లాగిన్ చేసుకొని ఈ సర్వర్స్ అని క్రియేట్ మన ఈ SSH బటన్ క్లిక్ చేసి ఇవన్నీ చేసే బదులు నా లోకల్ నుంచే కనెక్ట్ అవుతాం కాబట్టి నేను ఒక యూజర్ క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా, తీసుకొని SSH బటన్ క్లిక్ చేసి ఇవన్నీ చేసే బదులు వాటర్ క్లౌడ్ లో కానీ ఎక్కడైనా సరే పాస్వర్డ్ బేస్ అథెంటికేషన్ డిజేబుల్ చేసి ఉంటుందండి. ఓకే, దాన్ని ఎనేబుల్ చేయాలి మనం, అంటే SSH పాస్వర్డ్ బేస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకుంటూ రావాలి. సో దానికోసం ఏం చేస్తాం, ఈ ఫైల్ ఎడిట్ చేయండి. VI-ETC లోపల SSH ఫైల్ లోపల SSHD_config అనే ఫైల్లో మీరు ఎడిట్ చేశారనుకోండి. ఇది చాలా మంది మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు, ముందు చెప్తున్నా. VI ఎంటర్ చేసిన తర్వాత I ఎంటర్ చేస్తే ఎడిట్ ఇన్సర్ట్ మోడ్ లో వెళ్తారండి. ఓకే, ఇన్సర్ట్ మోడ్ వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళారనుకో మీకు పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని చూసారా, దీన్ని ఎస్ కింద మార్చండి. YS తర్వాత ఈ ఫైల్ సేవ్ చేయాలనుకుంటే ఎస్కేప్ :WQ. ఓకేనా, సో రైట్ అండ్ క్విట్ చేస్తున్నారు, సేవ్ అయిపోద్ది ఫైల్. ఎప్పుడైతే మీరు ఈ ఫైల్లో మోడిఫికేషన్ చేశారో సర్వీస్ ని రీస్టార్ట్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్. అందుకోసం సర్వీస్ SSH రీస్టార్ట్. ఓకేనా, సో ఆబ్వియస్ గా సర్వీస్ రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు, నాకు ఆబ్వియస్ గా వేర్ ఇస్ మై మెషిన్, ఈ మెషిన్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకొని మీరు ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే మనకి ఏం కావాలంటే దేర్ షుడ్ బి టెర్మినల్ వేర్ యూ కెన్ కనెక్ట్ టు లినక్స్ మెషిన్స్. మీరు నార్మల్ గా విండోస్ మెషిన్ ఎలా కనెక్ట్ అవుతారు, రిమోట్ డెస్క్టాప్ యూస్ చేస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేస్తారు. అలాగే లినక్స్ కావాలనుకోండి సెక్యూర్ షెల్ కావాలి, అంటే ఇది ఒక టెర్మినల్ కావాలి. కాబట్టి మీరు మ్యాక్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీకు బై డిఫాల్ట్ టెర్మినల్ ఉంటుంది, లేదా ఐటమ్ ఉంటుంది. మీరు లినక్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీ ల్యాప్టాప్ కింద మీకు బై డిఫాల్ట్ గా లినక్స్ లో కూడా టెర్మినల్ ఉంటుంది. బట్ విండోస్ అలా ఉండదు కాబట్టి ఎవరైతే WSL యూస్ చేస్తున్నారో వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కోసం చెప్పట్లేదు నేను ఇప్పుడు. బట్ జనరల్ విండోస్ లో మనకు ఉండవు కాబట్టి యూ కెన్ డౌన్లోడ్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్. ఒకటేంటి, గిట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ గిట్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మీకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది. అంటే మీకు ఎలాగంటే ఒకసారి గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏదో ఒక ఫోల్డర్ లోకి వెళ్ళండి, షీరన్ వస్తుంది. ఓకే, ఇది క్లిక్ చేశారంటే మీకు గిట్ బ్యాష్ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మీరు లినక్స్ మెషిన్ కనెక్ట్ అవ్వచ్చు. దీనికి ఏమైతే కావాలో ద సేమ్ థింగ్ మీరు ఇమేజ్ లో కూడా మీ అప్లికేషన్ దానికి కావాల్సిన డిపెండెన్సీస్ లైబ్రరీస్ అన్ని ఒక ప్యాకేజ్ లో పెట్టేస్తారు. కర్నల్ ఏం షేర్ చేస్తుంది అంటే ఈ కంటైనర్ రన్ అవ్వడానికి కావాల్సిన హార్డ్వేర్ రిసోర్సెస్ కానీ కాంపోనెంట్స్ అది మాత్రం షేర్ చేస్తుంది తప్ప అప్లికేషన్ డిపెండెన్సీస్ కాదు. ఈ హోస్ట్ లో మాత్రం మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకుండా, మీ హోస్ట్ లో ఏదున్నా ఏది మన సంబంధం లేదు. మనది ఎప్పుడు ఇక్కడ అయిపోద్ది మన వే ఆఫ్ స్కోప్ అంతా.
ఈ డాకర్ తోటే. సో మీరు ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని క్రియేట్ చేయాల్సింది ఏంటంటే, ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని కొన్ని ఇమేజెస్ ఉంటాయి, మీరు పబ్లిక్ వెళ్ళరు. ఆ ఇమేజెస్ ని పుల్ చేసుకొని మీ డిపెండెన్సీస్ అని క్రియేట్ చేసుకొని ఒక కొత్తగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. ఇది మీ ఆర్గనైజేషన్ చెప్తుంది ఏం తెచ్చుకోవాలి, ఎలాంటి తెచ్చుకోవాలి, బగ్స్ ఫ్రీ లేనివి, వలనబిలిటీ లేనివి, అంతే మీ పబ్లిక్ తెచ్చుకోరు. బట్ అండర్లైన్ హోస్ట్ ఆపరేటింగ్స్ మనకు సంబంధం లేదు, మనకు తెలియదు కూడా ఏముందో అనవసరం.